ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. బుధవారం ప్రార్థన కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. పరలోకమందున తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, నేను ఇలా స్తుతించడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి నిజంగా వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని కోరుచున్నాను తండ్రి. మీ ఆత్మతో మమ్మల్ని అభిషేకించండి ప్రభా. తండ్రి, మాతో మాట్లాడండి. మా హృదయాలను ప్రభా సిద్ధపాటు మీరే చేయండి. మా కుటుంబాలను మీరు కట్టమని కోరుచున్నాం ప్రభా. ఎదుగుతున్న యవనస్తులు బిడ్డలు మమ్మల్ని చూసి ప్రభా ఒక మాదిరిగా తండ్రి నిన్ను వెంబడించే భాగ్యాన్ని తల్లిదండ్రులుగా మాకు దయచేయమని, అలాగే ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ గా మాకు ఆ మాదిరి చూపించటకు ముందు మాతో మాట్లాడమని, మమ్మల్ని సరిదిద్దమని, ప్రతి విషయంలో మాకు ఒక మార్గంను మీరే స్థిరపరచమని కోర్చు, మీ పాదాలు పట్టుకొని నడుచున్నాం, సహాయం చేయమని కోర్చు. ఆ త్వరలో మా ప్రియ ప్రభనేసినాం బతులు నడబడుకొని నడుచున్నాం తండ్రి. ఆమెన్. ముందుగా దివ్య సిస్టర్ గారు పాటలు పాడతారు. Song number 358. హల్లెలూయా పాడదా, ప్రభు నిన్ను కొనియాడెదన్. అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును. నా ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభు నిన్ను కొనియాడెదన్. వాగ్దానములానిచ్చి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభు నిన్ను కొనియాడెదన్. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ఎందరో నిన్ను చూచిరో వారికి వెలుగు కల్గెన్. ప్రభువానే వెలుగొందితిన్, నా జీవంబు జ్యోతివి నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభు నిన్ను కొనియాడెదన్. భయమును పారద్రోలి అభయమునిచ్చితివి, భయమును పారద్రోలి అభయమునిచ్చితివి. ఎబెనేజరు నీవే ప్రభు, నన్ను సంరక్షించుచుంటివి. నా ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభు నిన్ను కొనియాడెదన్. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును, కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకే జీవింతును, నా జీవంబు దాతవు నీవే. నా ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభు నిన్ను కొనియాడెదన్. ఈ జీవిత యాత్రలో ఏమి సంభవించినా మహిమానికే ఓ ప్రభు. ఇది ఏ నా దిన ప్రార్థన, నా ప్రభువా నిన్ను నే కొనియాడెదన్. హల్లెలూయా పాడెదన్, ప్రభు నిన్ను కొనియాడెదన్.
అన్ని వేళల యందునా నిన్ను పూజించి కీర్తింతును నా ప్రభువా నిన్ను నే కొనియాడేదన్. సాంగ్ నంబర్ 358. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించేదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. పరలోకము నుండి భువికే తెంచిన దేవుని స్తుతించెదము. పరలోకము నుండి భువికే తెంచిన దేవుని స్తుతించెదము. నశించిన దానిని వెతకి రక్షించిన ఆ యేసుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు దేవుని స్తుతించెదము. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్. ముందుగా యేసుదాస్ బ్రదర్ షేర్ చేసుకుంటారు. ఆ తర్వాత సారా సిస్టర్ గారు, మాధురి సిస్టర్ అండ్ దివ్య సిస్టర్ షేర్ చేసుకుంటారు. థ్యాంక్ యూ అన్న. ఈ వారం గత వారంలో చూసిన దానికి కొనసాగింపుగా ప్రిస్కిల్లా అకుల్లా వారి యొక్క పరిచర్య, వారి కుటుంబ జీవితం గురించి మనము ఈరోజు ఈ దినాన మళ్ళా చూడబోతా ఉంటా ఉన్నాం. అయితే దేవుడు ఈ దినాన నాతో మాట్లాడిన విషయాలని ఈ ధ్యానాంశం ద్వారా నేను నేర్చుకున్న విషయాన్ని షేర్ చేద్దాం అనుకుంటా ఉన్నాను. ఒకటి, అపోస్తుల కార్యాలను 18వ అధ్యాయంలో మనం చూసినట్టు మొదట వాళ్ళు రోమా నుంచి కొరింథీకి వస్తారు. సో కొరింథీలో మొదట వాళ్ళు పౌలు గారిని కలుసుకుంటారు. ఆయన దగ్గర భక్తి నేర్చుకున్న తర్వాత, లేదంటే ఆయన యొక్క చెప్పిన సత్యాలను వాళ్ళు నేర్చుకొని వారు దేవునిలో చాలా స్ట్రాంగ్ గా ఎదిగిన తర్వాత అక్కడే అపోలోని కూడా వాళ్ళ ఇంటికి పిలిచి, లేకపోతే సరైన సత్యాన్ని అతను చెప్పినట్టు మనం ఇదంతా కూడా కొరింథీలో జరిగినట్టు మనం చూస్తూ ఉంటాం. అయితే వాళ్ళు ఎందుకు రోమా నుంచి కొరింథీకి వచ్చారంటే అక్కడున్న హింసలను బట్టి, అక్కడున్న చక్రవర్తి, అక్కడున్న యూదులందరినీ వెళ్ళిపోమని చెప్పేసి అని చెప్తా ఉన్నప్పుడు అప్పుడు వారు అక్కడి నుంచి కొరింథీకి రావడం జరిగింది. అయితే కొద్ది సంవత్సరాల తర్వాత వారు మరలా రోమాకి వెళ్ళినట్టు మన రోమా పత్రిక 16వ అధ్యాయంలో ఆ మాట ఉండదు, ఒకసారి చూద్దాము. పౌలు గారు అక్కడ ఉన్న వారికి రోమాలో ఉన్న ఈ ఇద్దరికి వారి ఇంటి ఉన్న సంఘానికి కూడా వందనాలు చెప్తాడు. ఒకసారి వస్తే చదువుతాను. రోమపత్రిక 16వ అధ్యాయం, క్రీస్తు నా తదుపరివైన ప్రిస్కిల్లాకును అకుల్లాకు నా వందనములు చెప్పుడి. సో ఇక్కడ మరలా వాళ్ళు పౌలు గారు రోమాలో ఉన్న మరలా వెళ్ళినట్టు మనం ఇక్కడ చూస్తాం అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత పౌలు గారు ఆ రోమా సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ ప్రిస్కిల్లా అకుల్లా ఉన్నారు, వాళ్ళకి వందనాలు చెప్పడం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. అంటే ఈ ధ్యానం జాగ్రత్తగా చెప్పింది ఏంటంటే, అంటే దాని నుంచి నేను నేర్చుకుంది ఏంటంటే, వారు ఇదివరకు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మరలా అక్కడ తిరిగి వెళ్ళటానికి
నిజంగా అది వాళ్ళు క్లియర్ కాలింగ్ తెలుసుకోవడానికి చాలా వేచి ఉండొచ్చు. అందుట్లో కూడా ఆహ్, ఎక్కువగా ఆహ్, వెళ్ళడానికి సాహసం చేసింది లేకపోతే సపోర్ట్ చేసినవైతే ఖచ్చితంగా ఎక్కువ శాతం ప్రిస్కిల్లాదే ఉండొచ్చు. ఎందుకంటే బేసికల్‌గా లేడీస్ అనేవాళ్ళు ఎక్కడైతే హింసొస్తా ఉందో లేదా ఎక్కడైతే బాధ ఉంటా ఉందో అక్కడ తిరిగి వెళ్ళటానికి ఇష్టపడరనమాట. కానీ ఇక్కడ ఆమె ఓకే. ఇది దేవుని చిత్తం. ప్రిస్కిల్లా నాకిట్లా అకుల్లా ఇట్లా నాకనిపిస్తా ఉంది. నీకేమనిపిస్తుంది ప్రిస్కిల్లా అడిగినప్పుడు ఆమె కూడా ప్రేయర్ చేసి లేదా తనకి అలా అనిపిచ్చింది. నాకిట్లా దేవుడు నన్ను కూడా నడిపిస్తా ఉన్నాడని చెప్పుండొచ్చు. సో, ఆ విధంగా మళ్ళా వాళ్ళు తిరిగి రోమాకి వెళ్ళినట్టు మనం ఇక్కడ చూడొచ్చనమాట. అయితే ఆహ్, వారు నిజంగా ఎక్కడైతే పరిస్థితులను బట్టి కాకుండా దేవుని యొక్క నడిపింపుల్ని ఏ విధంగా వాళ్ళు ఫాలో అయ్యారనేది ఇక్కడ మనం చూడొచ్చనమాట. ఇది ఒక విషయము. రెండవది ఇట్లాంటి భార్య లేకపోతే ఇట్లాంటి దాంపత్య ఇట్లాంటి భాగస్వామి కోసం మనం ప్రార్థన జేసుకోవాలి. యవ్వనస్తులు ఎవరైతే మ్యారేజ్ కాలేదో ఎవరైతే ఉన్నారో వారు వీటి కోసం ఇటువంటి వ్యక్తి కోసం లేకపోతే ఇటువంటి భాగస్వామి కోసం మనం తప్పక ప్రార్థన జేసుకోవాలి. దేవుని ఖచ్చితంగా అడగాలి. మనం గూడా అటువంటి డిజైర్స్ కలిగి ఉండాలి. అనేది ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆహ్, ఒక టెస్టిమనీ నేను షేర్ చేయాలనుకుంటా ఉన్నాను. ఏంటంటే ఆహ్, మా ఊర్లో ఒక ఆంటీ ఉన్నారు. ఆమె దేవుడిని తెలుసు ఫస్ట్ వాళ్ళ కుటుంబంలో ఆమె, ఇద్దరు పిల్లలు, వాళ్ళ హస్బెండ్ ఉంటారు. ఫస్ట్ ఆమె దేవుడిని తెలుసుకున్నారు. ఆమె దేవుడిని తెలుసుకున్న తర్వాత ఆహ్, వేరే ఊరు మా ఊరు నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉండే చర్చికి వాళ్ళు వెళ్తా ఉంటారనమాట. ఆయన భర్తకి ఇంకా మారుమనసు లేదు. ఈమె మొదట భార్య మారుమనసు పొందింది. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళడం జరుగుతా ఉంటది. అయితే ఇక్కడ ఎళ్తా క్రమంలో ఆ భర్త ఎందుకు చర్చికి వెళ్తావు? ఇక్కడ ఊర్లో చర్చలు ఉంటాం కదా! ఇక్కడికెళ్ళొచ్చు కదా! అని ఆయన అడ్డుపడి లేకపోతే ఆయనకి ఇష్టం లేని పని చేస్తా ఉన్నప్పుడు ఆమెను కొట్టేవాడు. లేకపోతే ఇంట్లో పిల్లలుంటారని చెప్పేసని పొలాల్లోకి తీసుకెళ్ళి కొడతా ఉండేవాడు. అయినా కానీ ఆమె ఏమి నోరు జారి మాట్లాడేది కాదు. ఆహ్, అయితే కొద్ది రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన కూడా ఆమె ఇట్లా ఇట్లా హింసిస్తున్నా గాని ఈమేంది మౌనంగా ఉంటది. మళ్ళా తిరిగి ప్రార్థన చేస్తుంది. మళ్ళా అదే విధంగా చర్చికెళ్తా ఉంది. అనేది అక్కడ ఆమె మౌనంగా ఉండటం నేను చూసాను. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ భర్త మారాడు. అండ్ ఆ పిల్లలు కూడా నిజంగా దేవుని క్రమంలో మారి వాళ్ళంతా ఇప్పుడు దేవుణ్ణి మళ్ళా అందరూ కలిసి చర్చికి వెళ్తున్నారు. వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తెలిసిన వాళ్ళు యవ్వనస్తులందరిని పిలిచి వాళ్ళు సువార్త చెప్తా ఉంటారు. లేకపోతే వాళ్ళని కూడా దేవునికి నడిపించడానికి వాళ్ళిప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నారు. దేవునిలో వాళ్ళు మంచిగా ఉన్నారని నేను చూస్తా ఉన్నాను. సో, దానివల్ల నేను ఎంకరేజ్ అయ్యాను. నిజంగా ఆమె ఆంటీ చూపిన మాదిరి నిజంగా కుటుంబాన్ని మార్చగలిగింది. నేను లేతే ఇంటి కుటుంబంలో కూడా ఒకళ్ళొకళ్ళు అర్థం చేసుకునే విషయంలో లేకపోతే కొన్నిసార్లు కోపడినా, మనం తిరిగి కోపడకుండా నేనట్లా ఉండాలి. నేను కూడా నేర్చుకోవాలి. ఆహ్, పిల్లలు లేకపోతే విసిగించినా గాని వాళ్ళని జాగ్రత్తగా డీల్ జేయాలి. ఇట్లాగా కొన్ని విషయాలు నేను నేర్చుకుంటా ఉన్నాను. అండ్ ఇంకొకటేంటంటే సీడీ స్టడ్ సిటీ స్టడ్ అని ఒక మిషనరీ ఉంటారు. ఆయనేంటంటే చైనాలో మిషనరీకి వెళ్తారనమాట. ఆమె భార్య పేరు గూడా ప్రిస్కిల్ అని. వాళ్ళిద్దరూ చైనాలో మా ఒక ప్రో ఇద్దరు విడివిడిగా మిషనరీగా వెళ్తా ఉంటారు. కానీ అక్కడున్న ఒక పాస్టర్ ద్వారా వాళ్ళు ఇద్దరు జత చేయబడతారు. సో, వాళ్ళిద్దరి వివాహానికి ఏర్పరిచినప్పుడు వాళ్ళు ఏ విధంగా మ్యారేజ్ చేసుకున్నారంటే ఏదో హంగామాగా చేయలేదు. లేకపోతే ఏదన్నా ఆహ్, ఫంక్షన్ హాల్‌లో చేయలేదులే గానీ, వాళ్ళెలా మ్యారేజ్ చేసుకున్నారంటే జస్ట్ చైనా వారి దుస్తులు ధరించుకొని జస్ట్ ఒక పట్టీని ఆహ్, ఆహ్, బ సిడీ స్టడ్ గారు తన భార్యకి తొడిగిచ్చారు. సో, దాని మీద ఏం రాసుందంటే, "మేము క్రీస్తు పని చేయుటకు ఒకటిగా జత చేయబడ్డాము" ఆహ్, అని ఆ పట్టీ మీద రాసిన దాన్ని ఆయన కట్టాడనమాట. సో, ఆ మ్యారేజ్ వాళ్ళ విధంగా చాలా సాంప్రదాయబద్ధంగా చాలా సింపుల్‌గా జరిగింది. అండ్ వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు కూడా వాళ్ళకెటువంటి ఆసుపత్రి సదుపాయం లేకపోతే మెడిసిన్ ఇట్లాంటియి ఏమి లేవనమాట. చాలా ఆయనే ఆహ్, ఎ ఒక ఎవరు తనతో పాటు ఉన్న తోటి సహోదరులు కూడా లేకపోతే ఎవరు కూడా ఆయనకు తెలిసినోళ్ళు ఎవరు కూడా ఆ ప్రాంతంలో లేరు. ఆయన దేవునికి తెలియని ప్రాంతానికెళ్ళి జా సువార్త చెప్పడానికెళ్లారు. ఆ ప్రాంతంలో గూడా ఆమె నొప్పులతో ఉన్నప్పుడు కూడా సణుగలేదు, ఆమె గొనగలేదు, నేనెందుకిక్కడికొచ్చానని ఏం మాట్లాడేది. ఆ నొప్పులు భరిస్తూ అట్లాగే పిల్లల్ని కన్నారనమాట. సో, అంటే వీళ్ళ జీవితాలు నేను మరలా గుర్తుకొస్తా ఉన్నప్పుడు అంటే వీళ్ళ పరిచర్య చూసినప్పుడు నాకు వీళ్ళ లైఫ్ గుర్తొచ్చిందనమాట.
సో ఇది నిజంగా ఫ్యామిలీ లైఫ్ కట్టబడడానికి ఇద్దరు సపోర్ట్ ఎంత అవసరమో అందులో మేజర్ గా స్త్రీ కూడా కుటుంబంలో పాత్ర ఉందని సామెతల గ్రంథం 14 అధ్యాయంలో కూడా ఉంటది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన ఇల్లుని ఓడబీకును అని చెప్పేసి అని ఉంటా ఉంది. సో స్త్రీ పాత్ర ఎంతో ఉంటా ఉంది కుటుంబం కట్టబడే విషయంలో. సో ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈ వారం మన ధ్యానాంశములో క్రీస్తుని పోలిన గృహం 12వ భాగంలోకి వచ్చాము. గత వారం జరిగిన దాన్ని మన కంటిన్యూషన్. దైవభక్తి కలిగిన భార్యాభర్తలచే నిర్మించబడిన గృహము. భార్యాభర్తలు ఇరువురు దైవభక్తి కలవారై ఉండాలి. ఆ ఇంట్లో సమాధానం ఉండాలి. అప్పుడు దేవుడు వాళ్ళ ఇంట్లో ఉంటాడు. ఆ ఇల్లు పరలోక గృహం లాగా ఉంటుంది. దేవుడు అటువంటి గృహాలు కట్టబడాలని కోరుకుంటున్నారు. ఆ ఇల్లు దేవుని మందిరంలాగా ఉంటుంది. ఆ ఇంట్లోని వారు దీవించబడతారు. ఆ ఇంటికి వచ్చే వాళ్ళు కూడా దీవించబడతారు. గత వారం అకుల ప్రిస్కిల్లా గురించి మనం ధ్యానం చేశాము. వాళ్ళు డేరాలు కుట్టుకునేవాళ్ళు. వాళ్ళ ఇల్లు చాలా చిన్నది. అయినా వాళ్ళు వాళ్ళ ఇంట్లో సంఘాన్ని ప్రారంభించారు. మన ఇల్లు చిన్నగా ఉన్నదని, మనకు భవంతి లేదని మనం బాధపడకూడదు ఎప్పుడు. మన ఇల్లు చిన్నగా ఉన్నా పర్వాలేదు, మన ఇంట్లో యేసు ప్రభువు ఉంటే చాలు. భార్యాభర్తలిద్దరూ తిరిగి జన్మించిన వారైతే వారి పట్ల దేవునికి ప్రణాళిక ఉంటుంది అని నేను తెలుసుకున్నాను. వాళ్ళ ఇంట్లో దేవుని పరిచర్య జరగాలని దేవుడు కోరుకుంటున్నారు. అకులా ప్రిస్కిల్లా మనకు మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళ ఇంట్లో విశ్వాసులు కూడుకునేవాళ్ళు, వాళ్ళు ఆశీర్వదించబడ్డారు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనంలో పౌలు భక్తుడు ఏం రాశారంటే, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనాలు చెప్పండి అని వ్రాస్తారు. ఇక్కడ ప్రిస్కిల్ల తన భర్త అయిన అకుల కంటే ఎక్కువ ఆత్మీయురాలు కనుక అలా చెప్పి ఉండొచ్చు. చాలా చోట్ల ఆమె పేరు ముందు చెప్పి తర్వాత అకుల పేరు చెప్పబడింది. అలా పూర్ణ హృదయంతో దేవుని వెంబడించే అటువంటి ప్రిస్కిల్ల లాంటి భార్య దొరకటం అదృష్టం. అయితే లేఖనాల్లో ఆమె పేరు ముందు వ్రాయబడ్డా కూడా ఆమె తన ఇంటికి యజమానురాలుగా మట్టికి లేదు. ఇక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి అకుల ప్రిస్కిల్ల అనువారు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు అని వ్రాయబడింది. ఇక్కడ వీళ్ళు పౌలుకి వందనాలు చెప్తున్నారు. అకుల ప్రిస్కిల్ల వీళ్ళు చెప్పేటప్పుడు అకుల పేరు ముందు పెట్టుకున్నారు. పౌలు లూకా వ్రాసినప్పుడు ప్రిస్కిల్ల అకుల అని వ్రాశారు. వాళ్ళు పరిశుద్ధాత్మని దేవుని ప్రేరణతోనే రాశారు అట్లాగా. అయితే ప్రిస్కిల్ల తన భర్త కన్నా తను ఆత్మీయురాలైన భర్తను ముందు పెట్టి తాను వెనకాల నిలబడింది. తన భర్తకు వందనాలు చెప్పమని కూడా ప్రిస్కిల్లాయే చెప్పి ఉండవచ్చు అకులాకి. అది ఆమె గొప్పతనం, ఉత్తమమైన మార్గం అది. మనం 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో కూడా చదువుకున్నాము. షూనేమీరాలైన స్త్రీ ఎలీషాను దైవజనుడినని గుర్తించింది. ఆవిడే గుర్తించింది. ఆమె తన భర్తతో చెప్పి అతనికి వసతి, ఆతిథ్యము అవన్నీ ఏర్పాటు చేస్తుంది. వాళ్ళు దీవించబడ్డారు. ఆమె తన భర్త కన్నా ఆత్మీయంగా ఉన్నా కూడా భర్తకు లోబడే జీవించింది. అటువంటి వాళ్ళు కొద్దిమందే ఉంటారు. మన సంఘాలలో కూడా అటువంటి సహోదరులు ఉంటారు. భర్తను ముందు పెట్టుకోని వాళ్ళు మత సంబంధమైన వాళ్ళు, వాళ్ళ ఆత్మ సంబంధమైన వాళ్ళు కాదు. వాళ్ళ మధ్య ఉన్న తేడాని మనం గమనించాలి. ఆత్మ సంబంధమైన స్త్రీలు ఎప్పుడూ కూడా భర్తకు లోబడే ఉంటారు, అణకువ కలిగి ఉంటారు. వాళ్ళ ఆత్మీయులైనా కూడా తాము ఆత్మీయులమని కనపరుచుకోవటానికి ప్రయత్నించరు. మత సంబంధమైన స్త్రీలు తాము ఆత్మీయులమని కనపరుచుకోవటానికి ప్రయత్నిస్తారు. ఇది మనం నోటీస్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సామెతల గ్రంథము 14వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు చెప్పారు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును అని. జ్ఞానవంతుడు తన ఇల్లు కట్టుకొనని దేవుడు ఎక్కడా చెప్పలేదు. అంటే ఇక్కడ భార్యకి ఇల్లు కట్టుకునే విషయంలో ప్రధాన పాత్ర ఉంది. యేసు ప్రభు దీనత్వం కలిగి ఉన్నారు. ఆయన ఆ దీనత్వంగా ఉండి తనను తాను తగ్గించుకొని తండ్రితో సమానంగా ఉన్నా కానీ ఆయన దాసుడిగా వచ్చారు. ఆ విధంగానే
రక్షణ వచ్చింది, అపవాది ఓడించబడ్డాడు. ఇవన్నీ మనం నేర్చుకున్నాము. యేసు ప్రభు విధేయత ద్వారానే ఆయన అపవాదిని ఆయన ఓడించారు. భార్య భర్తకు విధేయత చూపించాలి. అప్పుడు పిల్లల తల్లిదండ్రులకు విధేయత చూపిస్తారు. ఆ విధంగా వాళ్ళని ఈ భార్య పెంచగలుగుతుంది. అప్పుడు ఆ ఇంట్లో తిరుగుబాటు ఉండదు. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును అని దేవుడు చెప్పారు. అంటే భర్తకు విధేయత చూపించిన భార్యే 3 రాళ్ళు. ఈమెకు తిరుగుబాటు స్వభావం ఉంటుంది. అది సాతానుతో సహవాసం కలిగి ఉన్నట్లే. కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. పిల్లలు కూడా తల్లిని చూసి తిరుగుబాటు స్వభావాన్ని నేర్చుకుంటారు. సాతానుకి వీళ్ళు బాగా నచ్చుతారు. ఎందుకంటే సాతాను స్వభావం తిరుగుబాటు స్వభావమే కదా. తిరుగుబాటు ద్వారానే కదా అతను అలాగ పడిపోయి సాతానుగా మారిపోయాడు అపవాది. పిల్లలకు పెద్దవాళ్ళని గౌరవించడం నేర్పించాలి. సంఘంలోని వాళ్ళని గౌరవించడం నేర్పించాలి. ఇంటికి వచ్చిన అతిథులతో ఎలా నడుచుకోవాలి, అలాగే పని వాళ్ళ పట్ల కూడా కొంచెం గౌరవంగానే ఉండాలి. వాళ్ళని కూడా ఎట్టబడితే తిట్టకూడదు అనేది కూడా ఇవన్నీ పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించుకోవాలి. పిల్లలు సరిగా లేకపోతే తల్లిదండ్రులే కారణమని అందరూ అంటారు. వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఉండదు అప్పుడు. ఇందులో ప్రధాన పాత్ర స్త్రీది ఉంటుంది. భర్తలే యజమానిగా ఉండాలి ఎప్పుడూ కూడా ఇంటికి. భార్యలు భర్తలకి లోబడి ఉండి ఇల్లు కట్టుకునే వాళ్ళలాగా ఉండాలి. ఈ విషయాలు నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దైవభక్తి కలిగిన భార్య భర్తలచే నిర్మింపబడిన గృహము. ఈ ధ్యానాంశంలో నేను నేర్చుకున్నది ఏంటంటే, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వారు మనతో కొంత సమయం గడిపినప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవ్వాలంటే, ఇతరుల గృహాల కంటే వీళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు మనం చాలా బ్లెస్ అయ్యాము అన్నట్టుగా వాళ్ళకి పీస్ఫుల్ గా అలా ఉండాలి. అంటే ఏదో వచ్చామో వెళ్ళామో అన్నట్టుగా కాకుండా మన గృహాన్ని అలా సిద్ధపరచుకోవాలి. ఇక్కడ మనకి మాదిరికరంగా ఉన్నది అకుల, ప్రిస్కిల. వాళ్ళ యొక్క జీవితంలో ప్రభువును ముందు పెట్టుకుని ఎలా నడుచుకున్నారో మనం కూడా అలా ఉండాలి. పరలోకపు గవినిగా మన గృహం ఉండాలి. దేవుడు ఎలా కోరుకుంటాడంటే మన గృహాల్ని దేవుని మందిరంగా, పరలోకపు గవినిగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే మనం ఆ పరలోకపు గవినిగా ఉండాలంటే మనం ఏం చేయాలి, మన పాత్ర ఏంటి, మనం ఎలా ఉండాలి అనేది ఆలోచిస్తే ఇక్కడ ప్రిస్కిల్లా చాలా జ్ఞానంగా కలిగి ఉంటది. తన యొక్క ఇంటిలోనే సంఘంను ఒక ప్రిస్కిల్లానే కదా, అకుల, ప్రిస్కిల ఇద్దరు సంఘంను కట్టే విషయంలో చాలా జ్ఞానం కలిగి ఉంటారు. వాళ్ళు పడిన ప్రయాస వ్యర్థం కాకుండా ఉందని చెప్పొచ్చు. 1 Corinthians 15:58 కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండిడి. సో మన ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని మనం గుర్తెరగాలి. అండ్ ఈ యొక్క గృహాన్ని కట్టుకునే విషయంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏం చేసినా ప్రభువును ముందు పెట్టుకుని మనము నడుచుకోవాలి. ముఖ్యంగా యవనస్తులు అంటే వివాహ వయసు వచ్చిన వారైతే వారి హృదయంలో ఈ విధంగా ప్రార్థించాలని చెప్తా ఉంటారు బ్రదర్. అటువంటి భాగస్వామి కావాలని, పరలోకపు గవిని గృహపు ఇల్లుగా కట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు, ప్రజలు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఆశీర్వదించబడేలాగా ఉండాలి మన హౌస్ అనేది. మనము ఎక్కడైనా తెలియని ప్లేస్ కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి ఏంటి అని తెలియనప్పుడు ఇక్కడ జాక్ బ్రదరు, యానీ సిస్టరు కలిసి ప్రార్థించి ఎలా చేయాలి అని వారు బైబిల్ స్టడీ చేశారు. మనం కూడా అది నేర్చుకోవాలి. అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనకి ఏమి తెలియనప్పుడు
వాక్యం ద్వారా మనము నడిపించబడతాము. ఈ విషయంలో ప్రిస్కిల, ఆకుల మాదిరికరంగా ఉన్నారు. అలాగే ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనకు మాదిరికరంగా ఉన్నారు. ప్రిస్కిల భర్తకు ఎంతో విధేయత కలిగి తను దీనురాలిగా ఎంతో సౌమ్యంగా తన భర్తకు వెనక ఉండి నిలబడింది. తను ఎంతో స్పిరిచువల్ ఉమెన్ గా ఉంది. స్పిరిచువల్ విషయంలో నేను కూడా ఆ రకంగా కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మనలో ఉన్న తిరుగుబాటుతనాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి, అది విధేయత చూపుట ద్వారా, ఆత్మను కలిగి ఉండట ద్వారా, అది మెయిన్ మనం భర్త దగ్గర మనం విధేయత చూపిస్తే మన పిల్లలు కూడా మనల్ని చూసి వారు అలా నేర్చుకుంటారు. ప్రోవర్బ్స్ 14:1 జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అని. స్త్రీ తన ఇంటిని కట్టుకునే విషయంలో మెయిన్ పాత్ర ఉంటది. తన భర్తను చూసుకునే విషయంలో, పిల్లల్ని చూసుకునే విషయంలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది ఆ విషయంలో జ్ఞానము కలిగి ఉండాలి. పిల్లలకి వాల్యూస్ నేర్పించే విషయంలో కూడా వాళ్ళలో జనరల్ గా ఇప్పుడున్న పిల్లలు ఎక్కువగా రెబెలియస్ నేచర్ ఎక్కువగా ఉంటది. అవి లేకుండా ఇంట్లో ఫస్ట్ పేరెంట్స్ తో ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా హంబుల్ గా ఉండాలి అనేది మనమే వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి తెలీదు, మనం చెప్తా ఉండాలి. అలాగే పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, సంఘంలో ఉన్న వారితో ఎలా ఉండాలి, వారిని ఎలా గౌరవించాలి, ఇవన్నీ వాళ్ళకి మనం నేర్పించాలి. ఈ విషయాలు నేను తెలుసుకున్నాను. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సామెతలు 31:26-27. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉద్దేశమును ఆమె బోధించును. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. పని చేయకుండా ఆమె భోజనము చేయదు. ఇది NASBలో షీ ఓపెన్స్ హర్ మౌత్ ఇన్ విజ్డమ్ అండ్ ద టీచింగ్ ఆఫ్ కైండ్నెస్ is on her tongue. She watches over the activities of her household and does not eat the bread of idleness. గాడ్ నాకు మెడిటేషన్ ద్వారా నా లైఫ్లో ఒక కొన్ని నేర్పించినవి నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. నేను నార్మల్గా విమెన్ టంగ్ చాలా చాలా మాట్లాడటానికి ఇష్టంగా ఉంటుంది, ప్లెజర్గా. కానీ గాడ్ ఆ టంగ్ని నువ్వు ఆల్టర్ మీద పెట్టు, నువ్వు గాసిప్ చేయకూడదు, వేరే వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడకూడదు. ఈ మధ్య కూడా నాకు స్లాండర్ గురించి కూడా నేర్పిస్తున్నారు. స్లాండర్ కూడా చేయకూడదు అంటే బ్యాడ్గా. స్లాండర్ మీనింగ్ ఏంటి అంటే నేను వాళ్ళ గురించి ఏమనుకుంటున్నాను అనేది నా జడ్జ్ చేసి వేరే వాళ్ళకి నేను బ్యాడ్ తను అని చెప్పటము. కానీ అది కూడా నాకు జడ్జ్మెంట్ డే రోజు వాళ్ళ బ్లడ్ స్పీక్ చేస్తుంది, ఏబుల్ బ్లడ్ లాగా అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని నుంచి గాడ్ దగ్గరికి వెళ్ళి నేను ఫర్గివ్నెస్ అడగాలి. ప్రీవియస్గా నేను ఎలా ఏమన్నా చేసుంటే మేబీ చిన్నగా నాకు ఏదైనా తప్పుగా అనిపించినా కూడా నేను హస్బెండ్తో షేర్ చేసుకోవడం కానీ ఏదన్నా కూడా వేరే పర్సన్ గురించి అది గాడ్ చూసుకుంటారు, నేను కాదు అని చెప్పి నేను ఎప్పుడు ఫైనలైజ్ చేయకూడదు వాళ్ళ క్యారెక్టర్స్ని అని చెప్పి గాడ్ చెప్తున్నారు. దాన్ని నేను స్లాండర్ అని నేను నేర్చుకుంటా ఉన్నా. అట్లా టంగ్ గురించి గాడ్ చాలా థింగ్స్ నేర్పిస్తా ఉన్నారు. ఈవిల్ టంగ్ లా నేను లేకుండా గాడ్ వాడబడే టంగ్ లాగా, అంటే ప్రోవర్బ్స్ 31లో అదే ఉంది. వెన్ షీ స్పీక్స్ హర్ వర్డ్స్ ఆర్ వైజ్. అంటే విస్టమ్తో, గాడ్స్ విస్టమ్తో నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి నా చిల్డ్రన్కి. అది నేను కోపంగా అది నేను కరెక్టే కదా అని నేను కోపంగా బిహేవ్ చేయకూడదు. ఆ కైండ్నెస్ హార్ట్, ఆ స్పిరిట్ ఆఫ్ కైండ్నెస్ని నేను ప్రిజర్వ్ చేస్తా. పిల్లలకి నేను ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి. ఏమేమి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి అంటే నాకు గాడ్ నేర్పించినది మెయిన్ థింగ్ రెస్పెక్టింగ్ ఎల్డర్స్. చర్చ్లో కానీ ఇంట్లో కానీ
పేరెంట్స్‌కి ఈవెన్ పేరెంట్స్‌కి రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడకపోయినా, నాతో రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడకపోయినా నేను కరెక్ట్ చేయాలి అని చెప్పి. ఎందుకంటే అది నా మంచికి కాదు. ప్రైడ్‌ఫుల్ యాటిట్యూడ్‌తో కాదు. కానీ వాళ్ళ మంచికి నేను కరెక్ట్ చేయాలి. వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో గాడ్లీ వేస్‌లో ఎళ్ళాలి అని చెప్పి ఆ మోటివ్‌తో నేను కరెక్ట్ చేయాలి అని చెప్పి గాడ్ నాతో నేర్పిస్తా అన్నారు. ఇంకొకటి ఆనెస్టీ విషయంలో కూడా గాడ్ నాకు చాలా థింగ్స్‌లో నేర్పిస్తా ఉన్నారు. ఎవరితో ఫెలో బిలీవర్‌తో ఎలా మాట్లాడాలి అని నేను ప్రే చేసుకుంటున్నప్పుడు ఇంటికొచ్చినా కూడా ఎవరైనా ఇంటికొచ్చినా నేను ఎలాగ బిహేవ్ చేయాలి అని గాడ్‌ని నేను అడిగినప్పుడు ప్రతి టైము నాకు చాలా సార్లు గాడ్ నాతో మాట్లాడేదేంటి అంటే యూ బీ ఆనెస్ట్. నేను బాగా బాబు ఇంట్లో ఎలా ఉన్నాడు ఎవ్వరు లేనప్పుడు అలా బిహేవ్ చేస్తే యూ అగ్రీ చెయి, ఏం కాదు. వాళ్ళ గురించి వాళ్ళేదో అనుకుంటారు అని చెప్పి నువ్వు కరెక్ట్‌గా అంటే అది సరిదిద్దటానికి ట్రై చేయొద్దు. ఎలా హానెస్ట్‌గా ఇంట్లో ఎవరు లేనప్పుడు ఉంటావో అలాగే నువ్వుండు అని గాడ్ నాతో స్పీక్ చేస్తా ఉన్నారు. అది నిజంగా నేను యాక్సెప్ట్ చేసి ఓకే గాడ్ నేను హానెస్ట్‌గా ఉండాలి. ఆహ్, బాబు ఇలాగే బిహేవ్ చేస్తాడంటే అలాగే ఉంటాడు ఇంట్లో కూడా అనేలాగా నేను హానెస్ట్‌గా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి గాడ్ నాతో నేర్పిస్తా ఉన్నారు. అది నిజంగా నాకు చాలా బ్లెస్సింగ్‌గా ఉంది. హానెస్టీ గురించిను, ఆ తర్వాత రెస్పెక్టింగ్ గురించి. ఇంకొకటి నేను నేర్చుకున్నది రెబిలియస్ నేచర్ గురించి కూడా. రెబిలియస్ నేచర్ నా హార్ట్‌లో నేను యాక్చువల్లీ బయటకి సాఫ్ట్‌గా మాట్లాడాను. నా హార్ట్‌లో రెబిలియస్ నేచర్ కూడా పిల్లలు సెన్స్ చేయగలుగుతారు అని చెప్పి నేను నేర్చుకుంటా ఉన్నాను. లోబడకుండా ఉండే స్పిరిట్ నిజంగానే పిల్లలకొస్తది. వాళ్ళు రెబిలియస్‌గా ఉన్నారు అంటే ఫస్ట్ నేను గాడ్ దగ్గరికెళ్ళి చెక్ చేసుకోవాలి. గాడ్ వాళ్ళని నిజంగా నా హార్ట్‌ని మీరు ఫస్ట్ సెట్ చేయండి. సో దట్ అదే హ్మ్. ఆహ్, ప్రొవర్బ్స్ వుమెన్‌లా ప్రొవర్బ్స్ 14లో ఉన్నట్టు నేను ఇంటిని కడతాను. ఇల్లుని కట్టుకునే విమెన్‌లాగా ఉంటాను. నేను సబ్మిసివ్‌గా లేకపోయినా, రెబెలియస్‌గా ఉన్నా, నాకు నేను లిటరల్‌గా నా ఇల్లుని నేను కూల్చేసుకొని, ఇల్లు ఒక సర్దిన ఇల్లుని మొత్తం షెల్ఫ్ అంతా ఇట్లా మొత్తం అన్నీ ఒకేసారి పడేస్తే వాళ్ళు నిజంగా పిచ్చోళ్ళు అని అనిపిస్తది. కానీ నేను నా లైఫ్ ద్వారా, నా బిహేవియర్ ద్వారా నేను అలాగే చేస్తాను. సబ్మిట్ చేసుకోకుండా రెబెలియస్‌గా ఉంటే నేను అదే చేస్తాను. అప్పుడు నేను చెక్ చేసుకోవాలి అని చెప్పి ఇంకొక థింగ్ నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఎలిజబెత్ ఎలాయిట్ అని ఒక ఆవిడ ఉంటారు. జిమ్ ఎలాయిట్ వాళ్ళ వైఫ్. వాళ్ళు హతసాక్షి అయిన వాళ్ళు. అయితే వాళ్ళ టెస్టిమోనీలో ఒక థింగ్ నాకు చాలా ఎంకరేజింగ్‌గా ఉంది. ఏంటి అంటే ఫస్ట్ నేను ఫెలోషిప్‌కి యాక్సెస్ ఇచ్చేటప్పుడు ముందు ఫస్ట్ ఫ్యామిలీని గాడ్లీ వేలో నేను పెంచడానికి ప్రాక్టీస్ చేస్తా ఉండాలి అని చెప్పి నేను నేర్చుకున్నాను. వాళ్ళ టెస్టిమోనీలో నుంచి ఏంటి అంటే నా ఫస్ట్ సర్వీస్ నా హస్బెండ్‌కవ్వాలి. తర్వాత పిల్లలకవ్వాలి. ఈ 2 అయినప్పుడు ఔట్ ఆఫ్ ద ఫ్యామిలీ నుంచి ఫెలోషిప్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కి ఫ్లో అవుతది. నేను హస్బెండ్‌కే నేను సర్వ్ చేయకుండా గాడ్‌కి సర్వ్ చేస్తున్నట్టు నేను హస్బెండ్ షెపర్డ్ చేస్తుంటే ఈవెన్ ఫ్యామిలీని గాడ్లీ వేలో పెంచుతున్న హస్బెండ్ అన్న ఈవెన్ చర్చ్‌లో వర్క్ చేయకపోయినా ఎలా ఉన్నా కూడా ఒక హస్బెండ్ గాడ్ గురించి నుంచోవాలి అని తపన ఉన్న హస్బెండ్ కూడా నేను అలా ఉన్నా కూడా నేను హ్యాపీగా గాడ్‌కి సర్వ్ చేస్తున్నాను. నాకిచ్చిన హస్బెండ్ గాడ్ నాకిచ్చారు. సో నేను హ్యాపీగా ఆయనకు అన్నీ కంఫర్టింగ్‌గా అన్ని థింగ్స్ నేను సర్వ్ చేస్తున్నానని నేను గాడ్‌కి చేసినట్టు నా హస్బెండ్‌కి చేసిన ఆ టెస్టిమోనీలో నాకు ఆవిడ చెప్పారేంటి అంటే, మై మదర్ డస్ అ స్పిరిచువల్ వర్క్. ఆత్మీయ వర్క్ చేస్తది. ఏం వర్క్ అంటే అంట్లు తోమటం, తర్వాత పిల్లల్ని పడుకోబెట్టటం ఇవన్నీ ఆత్మీయ వర్కే అని చెప్పి చెప్పారనమాట. అప్పుడు నాకు క్వెషన్ వచ్చింది. ఇవన్నీ ఎలాగా ఆత్మీయం వర్క్ అవుతాయని. కానీ ఒక వర్స్‌లో ఉంటది. డూ ఇట్ అంటు ద లార్డ్ అని చెప్పి. గాడ్‌కి చేసిన ప్రతి ఒక్కటి నా లైఫ్‌లో చిల్డ్రన్, హస్బెండ్ ఇస్తే నేను మొత్తం గాడ్‌కి చేస్తున్నాను
అని నేను చేసిందంతా కూడా గాడ్కి సబ్మిట్ చేయొచ్చు, హార్ట్ఫుల్గా, చేర్ఫుల్గా, సంతోషంగా. నేను పిల్లలకి నేను ఇంత పని ఉందా అని చెప్పి నేను గ్రంబుల్ అవ్వకుండా నేను హ్యాపీగా చేసిందంతా గాడ్కి నేను సబ్మిట్ చేయొచ్చు. అక్కడి నుంచి ఫ్లో అయ్యేది బ్లెస్సింగ్గా ఉంటుంది వేరే చర్చ్ వాళ్ళకి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి అని చెప్పి నేను నేర్చుకున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ థ్యాంక్ యూ సిస్టర్స్. నేను ఇవాళ నేర్చుకున్న కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. అదేంటంటే నేను ఒక స్క్రీన్ షేర్ ద్వారా మీకు నాకు గాడ్ నేర్పించిన ఈ విషయాలు మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఇమేజ్ చూపిస్తాను మీకు. నాకు తెలిసి ఇమేజ్ కనపడుతుంది అనుకుంటా. ఇక్కడ ఈ ఇమేజ్ లో చూస్తే నాకు గాడ్ నేర్పించి నేను కొంచెం రాశాను అక్కడ. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గనక కిందకు వస్తే గనక మన కుటుంబాలు ఎలా ఉండాలి అంటే గనక చిల్డ్రన్ కి ఆశీర్వాదకరంగా ఉండాలి. అలాగే కింద చూస్తే బ్లెస్సింగ్ టు అదర్స్, వేరే వాళ్ళకు కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి. అవి హెవెన్లీ హోమ్స్ అని చెప్పి అంకుల్ మనకి తెలిసింది. ఎక్విల్లా ప్రిస్కిల్లా ద్వారా వాళ్ళు ఏంటంటే ఒక హెవెన్లీ హోమ్ ని వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏర్పరచుకున్నారు. హెవెన్లీ హోమ్ అంటే ఏంటి అంటే కనుక ఇట్ విల్ బి ఎ బ్లెస్సింగ్. అంటే అది వేరే వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళు ఇంట్లోకి రావటమే కాదు, ఈ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా సరే ఆ ప్రదేశంలో దేవుని యొక్క బ్లెస్సింగ్ అలా ఉంటది. అంటే హెవెన్ లో ఎప్పుడు కూడా గాడ్ ప్రెజెన్స్ ఎలా ఉంటుందో అలాగే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రెజెన్స్, గాడ్ ప్రెజెన్స్ అలా ఉంటదంట. ఎప్పుడు అలా ఉండగలదు అని చెప్పి నేను ఆలోచిస్తున్నప్పుడు గాడ్ నాకు ఇచ్చిన దీని ద్వారా నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే గనుక మనము మన జీవితాల్లో ఎప్పుడైనా మనం ఒకరికి బ్లెస్సింగ్ గా లేము, ఒకరికి ఆశీర్వాదకరంగా లేము అంటే కింద చూస్తే గనుక అక్కడ వాటర్, ఆ వాటర్ ఏంటంటే మురిగ్గా వస్తుంది. ఆ వాటర్ అనేది బ్లెస్సింగ్ అనేది మన ఫ్యామిలీ లైఫ్ లోంచి మురిగ్గా వస్తుంది అంటే గనక మనం ఫస్ట్ ఏం చేస్తున్నాం, నేను నా లైఫ్ లో ఏం చేస్తున్నాను గాడ్ చూపించారంటే, నువ్వు ప్రతిసారి ఒక మురికి నీళ్ళు వస్తున్నాయి నీ ట్యాప్ లోంచి, ఒక మురికి నీళ్ళు అలా కారుతున్నాయి, ఆ ట్యాప్ లోంచి చిల్డ్రన్ కి కానీ ఇంట్లోకి కానీ లేదా బయటకు కానీ ఒక మురికి నీళ్ళు వెళ్తున్నాయి అన్నప్పుడు ప్రతిసారి నువ్వు ఏం చేస్తున్నావు అంటే కొత్త ట్యాప్ బిగిస్తున్నావు. అంటే ఏంటంటే ఓ ఈ ట్యాప్ పాడైపోయింది, సరే నేను ట్యాప్ మారుస్తాను, లేదు అంటే ఈ పైప్ బాగాలేదు, ఈ పైప్ చేంజ్ చేస్తాను, లేదంటే ఆ పైప్ ని క్లీన్ చేస్తున్నాను. గాడ్ అంటున్నారు ప్రతిసారి ఏంటంటే నీలో ఒకటి కనపడింది, వాళ్ళ యాంగ్రీ కనపడింది, లేదు రేపు ఒకరోజు బిటర్నెస్ కనపడింది, ఒకరోజు ఏంటంటే వేరే వాళ్ళని క్షమించలేకపోవడం కనపడుతుంది, ఇంకో రోజు కంప్లైనింగ్ కనపడుతుంది. ఇలా కనపడుతున్న ప్రతిసారి నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఓకే ఇది కనపడింది కదా నేను ఇది వాళ్ళ మార్చేద్దాము, ఇలా ట్యాప్ మారుస్తున్నావు. లేదు అంటే గనక ఆ యొక్క పైప్ ని క్లీన్ చేస్తున్నావు తప్ప ఈ సోర్స్ ఎక్కడుంది, ఇలా మురికి నీళ్ళు రావడానికి కారణం ఏంటి అని నువ్వు ఎప్పుడు గమనించట్లేదు. అప్పుడు గాడ్ నాకు చెప్పింది ఏంటంటే ఇలిస్ట్రేషన్ ద్వారా నాతో మాట్లాడు. ఫస్ట్ ఏంటంటే మనం చూస్తే అక్కడ పైన చూడండి, ఎప్పుడైనా సరే ఒక రెయిన్ వాటర్ అనేది ఎప్పుడు చెప్తారు, ఎక్కడ టెక్స్ట్ బుక్ లో ప్రతి చోట చెప్తారు ఏంటంటే వర్షపు నీరు ది ప్యూరెస్ట్ వాటర్. అంటే మన దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట కానీ, దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రత్యక్షత కానీ అది పరిపూర్ణమైనది. అంటే దాంట్లో ఎటువంటి గైలు ఉండదు, దాంట్లో ఎటువంటి మురికి ఉండదు, దాంట్లో ఎటువంటి బ్యాడ్ థింగ్ ఉండదు. ఇట్ ఆల్వేస్ అది ఏంటంటే అక్కడ నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఒకరికి ఆశీర్వాదకరంగానే ఉంటది. ఇట్ ఆల్వేస్ ఎంకరేజెస్. ఈవెన్ అది రిబ్యూక్ చేసినా, మనల్ని కరెక్ట్ చేసినా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండడానికి కోసమే. అది ఫస్ట్ థింగ్. ఆ పైన చూస్తే రెయిన్ వాటర్, ఆ రెయిన్ వాటర్ చూడొచ్చు మనం దేవుడి దగ్గర నుంచి ప్రతి వాటర్ ఇట్ ఈస్ ద ప్యూరెస్ట్ వాటర్. తర్వాత చూస్తే ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది అంటే రిజర్వాయర్ లోకి వెళ్తుంది. అంటే అది ఒక హస్బెండ్ ప్లేస్. ఒక హస్బెండ్ ప్రతి మాట అంటే ఏంటంటే ఇక్కడ హస్బెండ్ ఎలా ఉన్నాడంటే దేవుడికి సబ్మిషన్ లో ఉన్నాడు. హస్బెండ్ ఎప్పుడు కూడా రిజర్వాయర్ ఎప్పుడు కూడా నా అంతటి నేను నీళ్లు తెచ్చుకోగలను, నా అంతటి నాకు నీళ్లు ఉంటాయి అని ఎప్పుడు అనుకోకూడదు. అది ప్రతిరోజు ఎక్కడ సబ్మిట్ అయి ఉండాలంటే దేవుడి యొక్క హస్తము కింద. లేదు ఒక హస్బెండ్ అయితే కనుక తన గాడ్ అథారిటీ, ఏ అథారిటీ అయితే పెట్టాడో, చర్చ్ లో ఎల్డర్స్ అథారిటీయా, లేదు ఓవర్సియర్ బ్రదర్స్ అథారిటీయా, లేదు ఆఫీస్ లో ఏదైనా అథారిటీ కింద పెట్టారా, అల్టిమేట్ గా అన్నిటికంటే ఎక్కువ దేవుని అథారిటీ కింద ఉన్నారా, ఈ సబ్మిషన్ అనే ఏరియాలో తప్పకూడదు.
నువ్వు ఎప్పుడు సబ్మిట్ అవ్వాలి. నువ్వు ఎంత పెద్దగా, ఎంత జ్ఞానం నేర్చుకున్నా, నువ్వు ఎన్ని సంవత్సరాలు క్రిస్టియన్ లైఫ్ జీవించినప్పటికీ ఈ సబ్మిషన్ స్పిరిట్ అంటే హంబుల్నెస్, తగ్గింపుతనం ఎప్పుడు నీలో ఉండాలి. దేవా, ఇన్ని సంవత్సరాలు జీవించినప్పటికీ నెక్స్ట్ రోజు గనక నేను తగ్గించుకోకుండా, నన్ను నేను దీనుడుగా లేకుండా, నీ ద్వారా తప్ప నేను ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండలేను, నా కుటుంబం నేను ఉండలేను అని గనక ఏ రోజైతే మర్చిపోతామో ఆ రోజు ఏమవుతుందంటే ఆ రిజర్వాయర్ లోకి ఫిల్త్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎలా చెప్పాలంటే మురికి నీళ్లు స్టార్ట్ అవుతాయి. మీరు పైనుంచి దేవుడి దగ్గర నుంచి ఎంత ప్యూర్ వస్తున్నా సరే, నీ యొక్క ఆ రివర్ అనేది మురిగ్గా ఉంటే, అంటే ఆ రివర్ లో చెత్త వేస్తూ, విష పదార్థాలు వేస్తూ, లేదా కంపెనీలోంచి వస్తున్న వేస్ట్ అంతా దాంట్లో వేస్తూ కూర్చున్నావు అనుకో, ఖచ్చితంగా ఆ రిజర్వాయర్ కి ఎంత ప్యూరెస్ట్ అంటే, నువ్వు ఎంత ప్యూర్ చర్చ్ లో కూర్చున్నా, ఎంత ప్యూరెస్ట్ వాక్యం వింటున్నా, ఆ నీళ్ళన్నీ మురిగ్గానే ఉంటాయి. అక్కడ నుంచి వచ్చి కిందకి వెళ్ళే ప్రతి చోట నెక్స్ట్ వైఫ్, వైఫ్ తర్వాత పిల్లలు, పిల్లల తర్వాత నెక్స్ట్ అదర్స్ కి కూడా మనం ఎప్పుడు ప్యూర్ వాటర్ ఇవ్వలేం. మనం ఎప్పుడు బ్లెస్సింగ్ గా ఉండలేం. ఫస్ట్ హస్బెండ్స్ ఎప్పుడు కూడా, నాకు గాడ్ మాట్లాడు, నువ్వు ఎప్పుడు కూడా సబ్మిషన్, ఆ హంబుల్నెస్ నీలో ప్రతి రోజు ఉండాలి. అలాగే ఏంటంటే ఈ రిజర్వాయర్ లో వస్తున్న ప్రతి మురికిని నువ్వు ప్రతిరోజు రిపెంటెన్స్, ట్రూగా రిపెంట్ అయ్యి ప్రతిరోజు పశ్చాత్తాపడి దాన్ని అసహ్యించుకోవాలి. అంటే ఏంటంటే అలాంటివి ఏమైనా వస్తున్నాయి, నీ నీ యొక్క నదిలోకి మురికి నీళ్ళు వస్తున్నాయి, ఒక కంపెనీలోంచి మురికి నీళ్ళు అంతా వస్తున్నాయి అనుకో, ఆ కంపెనీ ఆ మురికి నీళ్ళు వచ్చే దారిని నువ్వు కంప్లీట్ గా ఆపేయాలి. ఆ దారిని పగలగొట్టడమో, లేదు అంటే ఆ కంపెనీని అక్కడ మూసేయడమో, ఆ దారిని అక్కడ నుంచి ఉంచకూడదు. అంతేగాని ఆ దారిని నేను వస్తానిస్తాను, నా నీళ్ళు ఎక్కువ నింపుకుంటాను, నో. అంటే నీ జీవితంలో ఏదైనా గనక దేవుడు నీకు ఇది కరెక్ట్ కాదు, ఇది తప్పు, నీ జీవితంలో ఇది ఉండకూడదు, ఈ పాపం ఉండకూడదు, ఈ ఈ యొక్క అన్రైచస్ మనీ ఉండకూడదు, ఈ యాంగ్రీ యాటిట్యూడ్ ఉండకూడదు, ఈ తప్పుడు వైఖరి నీలో ఉండకూడదు, వేరే వాళ్ళని వేలెత్తి చూపించడం నీలో ఉండకూడదు, వేరే వాళ్ళని తక్కువగా చూడటం నీకు ఉండకూడదు. ఏదైనా చూపిస్తే గనక ఆ పాపంను మనం అసహ్యించుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే క్షమాపణ అడిగేసి వదిలేస్తున్నారు. గాడ్ నాకు అదే చెప్పారు, యు ఆర్ ఆస్కింగ్ ఫర్గివ్నెస్, బట్ నువ్వు హేట్ చేయట్లా దాన్ని. నాకు హేట్ చేసే వాళ్ళు కావాలి, యూ షుడ్ హేట్ ఇట్. మరి హేట్ చేస్తున్నాను ఒక రోజులో అయిపోద్ది అంటే నో. కానీ నువ్వు ప్రతిసారి నీలో వస్తున్న ప్రతి రోజు దాన్ని అసహ్యించుకోవాలి. ప్రతిరోజు నువ్వు అసహ్యించుకొని దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు అడగాలి, పరిశుద్ధాత్మతో నన్ను నింపండి దేవా, నేను అసహ్యించుకునేటట్టు చేయండి, ఈ పాపం పైన నాకు పరిపూర్ణ విజయం దయచేయండి, నా నీళ్ళని నేను ఎప్పుడు పరిశుద్ధంగా ఉంచుకుంటానని. అది ఫస్ట్ హస్బెండ్ కి గాడ్ నాకు నేర్పించింది. నెక్స్ట్ వచ్చి చూడండి కింద వైఫ్. వైఫ్ ఇస్ ద నెక్స్ట్ రిజర్వాయర్. హస్బెండ్ దగ్గర నుంచి ప్రతిదీ వైఫ్ కి ట్రాన్స్ఫర్ అవుతుంది. హస్బెండ్ ఆ వైఫ్ నెక్స్ట్ వైఫ్ కూడా ఏం చేయాలంటే హస్బెండ్ కి అలాగే పైన దేవుని అథారిటీకి రెండిటికి సబ్మిట్ అయి ఉండాలి. ఎప్పుడైనా వైఫ్ కనుక అనుకోని ఉంటే రిజర్వాయర్ నుంచి నాకు వాటర్ ఎందుకు, ఆ రివర్ నుంచి నాకు వాటర్ ఎందుకు, దాని నుంచి నాకు వాటర్ అవసరం లేదు, నేను నా అంతటి నేను ప్రొడ్యూస్ చేయగలను, ఇప్పుడు దాకా నేను నింపుకున్న నీళ్లు, నువ్వు అనుకోవచ్చు, వైఫ్ అనుకోవచ్చు, నాకు ఇప్పుడు దాకా బైబిల్ నాలెడ్జ్ చాలా ఉంది, దేవుడు నాతో చాలా మాట్లాడేశాడు, ఇంకా హస్బెండ్ సబ్మిషన్ అవసరం లేదు, దేవుడు సబ్మిషన్ అవసరం లేదు. ఎస్, మీరు కొన్ని రోజులు నడపొచ్చు, ఎందుకంటే మీ ట్యాంక్ లో కొంచెం రిజర్వాయర్ వాటర్ ఉన్నాయి, కొంచెం మీరు స్టోరేజ్ చేసుకున్నారు నీళ్లు, కొన్ని రోజులు మీరు నీళ్లు పంపించవచ్చు. కానీ తర్వాత ఆ పై నుంచి సోర్స్ ఏదైతే దేవుడి నుంచి, హస్బెండ్ నుంచి వచ్చే సోర్స్ ఏదైతే ఉంటుందో, సబ్మిషన్ లేకుండా గనక ఉంటే గనక, మీరు ఆ ఫ్లోని గనక రానివ్వకపోతే గనక, ఒక రోజు మనం ఎంటీ అయిపోతాం, డ్రై అయిపోద్ది మన మన ట్యాంక్. డ్రై అయిపోయిన తర్వాత మన పిల్లలకి మనం ఎలా అంటే ఫాస్టింగ్ లోకి తీసుకెళ్తాం, వాళ్ళు డ్రై అయిపోతారు, మన ఫ్యామిలీ కూడా డ్రై అయిపోతారు, వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా ఉండము. ఆ వైఫ్ ఖచ్చితంగా సబ్మిషన్ స్పిరిట్ ఎప్పుడు ఉండాలి. అది వైఫ్ క్యారెక్టర్. తర్వాత ఈ రెండు ఎప్పుడైతే హస్బెండ్ కరెక్ట్ గా ఉండి వైఫ్ కూడా ఈ సబ్మిషన్ స్పిరిట్ లో ఉండి, వైఫ్ కూడా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి, ఆ యొక్క ఏదైతే ఆ ట్యాంక్ ఉన్నాయో ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి. చూడాలి, దేవా మా ఇద్దరిలో ఎక్కడైనా అన్ఫర్గివింగ్ యాటిట్యూడ్స్ ఉన్నాయా, ఎవరినైనా మేము ఇంకా క్షమించకుండా, వాళ్ళని విడుదల చేయకుండా ఇంకా మా యొక్క ఆలోచనలో పెట్టుకున్నామా, దేవా ఇవాళ మేము వాళ్ళని ఫర్గివ్ చేస్తాము, ఇవాళ వాళ్ళని క్షమిస్తాము, మా ఆలోచనలోంచి కంప్లీట్ గా వాళ్ళని విడుదల చేస్తాము. నెక్స్ట్, మా ఇద్దరి మధ్య ఏమన్నా కోపం కలిగి ఉన్నామా, వెంటనే సెటిల్ చేసుకుంటాం దేవా, ఒకరినొకరిని క్షమాపణ అడుగుతాం, వెంటనే సెటిల్ చేసుకుంటాం. నెక్స్ట్ తర్వాత కంప్లైనింగ్ అండ్ గ్రంబ్లింగ్, దేని విషయమైన సనుగుడు గొనుగుడు ఉందా మా కుటుంబంలో, దేవా వెంటనే మేము సెల్ చేసుకుంటాం, సనుగుడు గొనుగుడు మాలోంచి మొత్తం తీసివేయండి. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ థింగ్ కంటెంట్నెస్, అంటే ఏంటంటే సంతృప్తి కలిగి ఉండట, దేవుడిచ్చిన పరిధిలో మనం సంతృప్తి కలిగి ఉండాలి. చాలా సార్లు మన సిఎఫ్సి విజయవాడలో అన్నయ్య ద్వారా నేను చాలా సార్లు విన్న, సంతృప్తి కలిగి ఉండట, వేరే వాళ్ళని కంపేర్ చేసుకోవద్దు, వేరే వాళ్ళ జీవితంతో మన కంపారిజన్ లేదు, మన దేవుడు మన పరిధి ఇంతే పెడితే ఏంటంటే ఆ పరిధిలోనే మనం ఉండాలి.
అరే నా కుటుంబం వాళ్ళలాగా లేదు, నా కుటుంబం వాళ్ళంతటి లేదు, నేను అలాగుండాలని మనం లేనిపోని అప్పులు చేసుకోవటం, భారం పెట్టుకోవటం, లేదు అంటే అప్పుల్లో పడిపోవటం. నో, దేవుడి చిత్తం కాదు అది. మనకిచ్చిన పరిధి 10,000 పరిధి అయితే దాంట్లోనే సంతోషంగా ఉండాలి. లేదు 50,000 అయితే దాంట్లోనే సంతోషంగా ఉండాలి. లేదు అది 1,00,000 అయితే దేవుడికి ప్రేషిస్ దాంట్లోనే సంతోషంగా ఉండాలి. గాడ్ చెప్పారు కంటెంట్నెస్. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూర్చొని ఆలోచించుకొని, దేవా నా పరిధి ఇంతే అయితే నేను దీంట్లోనే నమ్మకంగా ఉంటాను. గాడ్ బ్లెస్ చేస్తారు ఆ హోమ్స్ లోంచి వెళ్ళే వాటర్ పిల్లలకి బ్లెస్సింగ్, తర్వాత అందరికీ బ్లెస్సింగ్ గా ఉంటది. నెక్స్ట్ వచ్చేసరికి హానెస్టీ. యథార్థంగా ఉండాలి కుటుంబంలో. ఒకవేళ మనం తప్పు చేస్తే, పిల్లల దగ్గర బిహేవ్ చేసేటప్పుడు తప్పుగా ఉంటే గనక వెంటనే దేవుడి దగ్గరకు వచ్చి, వైఫ్ తో కానీ ఎక్కడైనా డిసానెస్టీ ఉంటే వెంటనే ఒప్పుకోవాలి. దేవా నేను నీతిమంతుడిని కాదేమో, కానీ నేను యథార్థవంతుడిని. మన దేవుడు మన గురించి అలా చెప్పాలి. నా బిడ్డ పరిపూర్ణుడు కాదు, నా బిడ్డ ఏమి 100% పర్ఫెక్ట్ కాదు, కానీ నా బిడ్డ హానెస్టీ, యథార్థవంతుడు. తను ఏ పరిస్థితిలో ఉంటే ఆ పరిస్థితిని యథార్థంగా ఒప్పుకుంటాడు. అలాంటి ఫ్యామిలీ అయి ఉండాలి మనది. యథార్థత కలిగిన కుటుంబం అయి ఉండాలి. ఇంకో వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు పీస్ లో ఉండాలి. నేను ఫెలోషిప్ అని చెప్పట్లేదు, ఎందుకంటే ఫెలోషిప్ అనేది ఇద్దరు బిలీవర్స్ అయితేనే ఫెలోషిప్ లో ఉంటారు. కానీ అట్లీస్ట్ మన కుటుంబంలో పీస్ అనేది ఉండాలి. ఒకవేళ ఏదైనా విషయంలో కనుక ఏదైనా విషయంలో కనుక మన కుటుంబంలో పీస్ లేదు అంటే, ఒక విషయంలో డిస్యూనిటీ అంటే ఏంటంటే ఒకళ్ళు ఒప్పుకోలేకపోతున్నారు, డిసగ్రిమెంట్ లో వచ్చారు అనుకోండి, ఆ విషయం గురించి ఆగి మళ్ళీ ప్రేయర్ చేసుకుందాం. మళ్ళీ ప్రేయర్ చేసుకుని, గాడ్ మా ఇద్దరి మధ్య డిస్యూనిటీ వచ్చింది, ఇది రానివ్వను, నేను పీస్ లో ఉంటాను, నేను మళ్ళీ ప్రార్థన చేస్తాను, మళ్ళీ నిన్ను అడుగుతాను, ఒకవేళ నాదే తప్పైతే నాకు చూపించండి, నేర్చుకుంటాను నేను అనే మనం ఉండాలి. అది ఆ యూనిటీ కూడా మన మధ్యలో ఉండాలి. ఇంకోటి లాస్ట్ చూస్తే చిల్డ్రన్. నేను అక్కడ చూడండి, చిల్డ్రన్ లో గాడ్ నాకు నేర్పించాడు చిన్న హౌస్. ఇక్కడ పెద్ద మ్యాన్షన్ కాదు, లేదంటే ఎక్స్ట్రాడినరీ బిల్డింగ్ కాదు, చిన్న ఇల్లు అయినా సరే గాడ్ దాంట్లో వాటర్ మనం ఖచ్చితంగా కావాలని కోరుకుంటాం. మా ఇంటికి ఒక వాటర్ సప్లై ఖచ్చితంగా ఉండాలి అని కోరుకుంటాం. అలాగే మన ఇంట్లో కూడా ఎప్పుడు పెద్ద హౌస్ అవసరం లేదు, చిన్న హౌస్ అయినా వాటర్ సప్లై ఉంటే కనుక అది ఒక బ్లెస్సింగ్ గా ఉంటది పిల్లలకి. మన ఇంట్లోకి వచ్చే ప్రతి వాటర్ ఎప్పుడూ ప్యూర్ గా ఉండాలి. అండ్ వన్ మోర్ థింగ్ నేను చెప్తున్నాను ఏంటంటే, అప్పుడు మనం ఎవరైనా సరే మన కుటుంబంలోకి వస్తే వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళకి ఆశీర్వాదమే వెళ్తది. వాళ్ళు హ్యాపీనెస్ తోనే తిరిగి వెళ్తారు. వాళ్ళు నిజంగా హెవెన్లీ ప్రెజెన్స్ తోనే తిరిగి వెళ్తారు. గాడ్ నాకు చెప్పారు, దీని అన్నిటికీ సోర్స్ ఎక్కడ అంటే, నీలో నువ్వు తీవ్రంగా నువ్వు పరిశీలించుకోవాలి. ఎక్కడైనా నీవు ప్రైడ్ ఉందా, గర్వం ఉందా నీలో? ఎక్కడైనా నువ్వు చూసి అతిశయపడుతున్నావా? నీ స్పిరిచువల్నెస్ చూసి అతిశయపడుతున్నావా? నీకు వాక్య జ్ఞానం చూసి అతిశయపడుతున్నావా? నువ్వు సిఎఫ్సి బిలీవర్ అని చెప్పి అతిశయపడుతున్నావా? ఎక్కడ నీలో అతిశయం ఉంది? ప్రతి ఏరియా తీవ్రంగా జడ్జ్ చేసుకోవాలి. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవాలి. వేరే వాళ్ళని తీర్పు తీర్చొద్దు, వేరే వాళ్ళని తక్కువగా చూడకూడదు, వేరే వాళ్ళని ఇంకా ఎక్కువగా చూడాలి అంట. నేను ఎక్కువ స్పిరిచువల్ అనట్లేదు, వాళ్ళని ప్రాముఖ్యమైన వాళ్ళగా చూడమని బైబిల్ చెప్తుంది. మనం ఈ విషయంలో ఎక్కడున్నాం? దేవుడు అడుగుతున్నాడు, దేవా నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి. గాడ్ అంటారు, ఫస్ట్ కూర్చొని ఆలోచించు, వెల ఎంత చెల్లించాలి నువ్వు అనేది. మనం వెల చెల్లించే వాళ్ళంగా ఉంటే ఖచ్చితంగా మనం వేరే వాళ్ళకి ఆశీర్వాదం. ఎక్విల్లా ప్రిస్కిల్లా వెల చెల్లించారు వాళ్ళు. తిరిగి రోమాకి వెళ్ళడానికి వెల చెల్లించారు వాళ్ళు. చిన్న ఇంటిలో సంఘానికి అడుగు ఉండడానికి వెల చెల్లించారు వాళ్ళు. ఏదైనా సరే, ఇంకా అపోలోని కూర్చోబెట్టి చెప్పడానికి వాళ్ళు వెల చెల్లించారు. ఎందుకు నాకు అపోలోకి చెప్పాల్సిన అవసరం ఏంటి అనుకోలే, ఏదైనా పర్లేదు మేము వెల చెల్లిస్తాం. ఆ ప్రిస్కిల్లా అయితే తను తగ్గించుకొని, నేను సబ్మిషన్ లో ఉంటాను, నా హస్బెండ్ కి వెల చెల్లించింది. ప్లీజ్ మన కుటుంబాలు కూడా వెల చెల్లించే కుటుంబాలుగా ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వాదకరంగా ఇస్తాడు. ఇంకో థింగ్ నేను చెప్పాలనుకున్నా, ఇక్కడ చూపిస్తే వైఫ్ అండ్ హస్బెండ్ చెప్పాను. కొన్నిసార్లు ఏంటంటే వైఫ్ కన్వర్ట్ అవ్వకపోయి ఉండొచ్చు, లేదంటే హస్బెండ్ హోల్ హార్టెడ్ బిలీవర్ అవ్వకపోయి ఉండొచ్చు. ఏం చేస్తారంటే గాడ్ ఏంటంటే డైరెక్ట్ కనెక్షన్ వైఫ్ కే ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్ కనెక్షన్ హస్బెండ్ కే ఇవ్వచ్చు. అప్పుడు ఆ వేరే ప్లేస్ ఏదైతే ఉందో, ఇక్కడ హస్బెండ్ కానీ వైఫ్ కానీ, గాడ్ ఏం చేస్తారంటే అండర్ కన్స్ట్రక్షన్ అనో, లేదు అంటే ఇట్ ఈస్ బీన్ ప్రాసెస్డ్ అనో అలా పెట్టి పక్కన ఉంచుతారు. అంతేగాని పిల్లల్ని బ్లెస్ చేయటం విషయంలో కానీ, పిల్లల్ని ప్రొటెక్షన్ చేసే విషయంలో కానీ, లేదు వేరే వాళ్ళకి ఆశీర్వాదకరమైన విషయంలో కానీ, దేవుడు ఏమి ఓకే వీళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మారితే గానీ నేను వేరే వాళ్ళకి బ్లెస్సింగ్ గా మారుస్తాను వీళ్ళని, లేకపోతే వీళ్ళు ఎప్పటికీ బ్లెస్సింగ్ గా ఉండరు. నో, అలా ఎక్కడా లేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తా. జాన్ వెస్లీ గొప్ప మిషనరీ, మెథడిస్ట్ చర్చ్ స్టార్ట్ చేసిన మిషనరీ. హిజ్ వైఫ్ ఈజ్ ఎ అన్బిలీవర్, అయినా ఎంత మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు జాన్ వెస్లీ. విలియం కేరీ మన ఇండియాకి వచ్చి మొత్తం ఇండియాలో చాలా వరకు ఇరాడికేట్ చేసి ఎన్నో చర్చలు స్థాపించాడు. బైబిల్ ట్రాన్స్లేట్ చేశారు, వెస్ట్ బెంగాల్ ఫస్ట్ బైబిల్ ట్రాన్స్లేటెడ్ ఇన్ ఇండియా. అలాంటి వ్యక్తి వాళ్ళ భార్య ఏంటంటే షీ ఈజ్ మెంటల్ డిజార్డర్, పిచ్చిది.
కానీ దేవుడు ఆశీర్వాదం ఆపలేదు. నెక్స్ట్ ఏడబ్ల్యూ టోజర్, ఆయన పుస్తకాలు ఆయన చెప్తారు, ఆధునికమైన అపోస్తలుడు, గాడ్ యొక్క వేస్ క్లియర్ గా తెలిసిన వ్యక్తి అంటారు ఆయన. ఆయన వైఫ్ బిలీవర్ అయినప్పటికీ హీఈస్ నాట్ ఎ హోల్ హార్టెడ్ బిలీవర్ వైఫ్, బట్ స్టిల్ గాడ్ బ్లెస్డ్ దెమ్. మనం అనుకోవచ్చు కుటుంబంలో ఇద్దరు కలిసి ఉంటేనే బ్లెస్సింగ్ అవుతుందని. ఎస్, ఇద్దరు కలిసి ఉంటే నిజంగానే గాడ్ మైటీగా వాడుకోవచ్చు. కానీ అలా అని చెప్పి ఇలా ఉంటే బ్లెస్సింగ్ గా ఉండము అనే థాట్ మాత్రం ఉండకూడదు. ఇఫ్ యు ఆర్ హానెస్ట్, మనం యథార్థతతో ఉండి నిజంగా మనల్ని మనం రోజు తీర్పు తీర్చుకొని, దేవా నా వైఫ్ లో నా ఇంట్లో నేను ఎప్పుడు సమాధానాన్ని మెయింటైన్ చేస్తాను, ఎప్పుడు పీస్ ని మెయింటైన్ చేస్తాను. ఫెలోషిప్ టైం పట్టొచ్చేమో, బట్ నేను పీస్ లో ఉంటాను. నేను నా హస్బెండ్ కి సబ్మిషన్ లో ఉంటాను, లేదు హస్బెండ్ అయితే నేను నా దేవుడికి సబ్మిషన్ లో ఉంటాను, అథారిటీస్ కి సబ్మిషన్ లో ఉంటాను, నన్ను నేను తగ్గించుకుంటాను అంటే గనక గాడ్ విల్ టెల్, ఐ విల్ బ్లెస్ దట్ హోమ్. ఆ కుటుంబాన్ని నేను దీవిస్తాను, వాళ్ళ పిల్లల్ని నేను దీవిస్తాను. ఇంకా మనం చదవాలంటే యెషయా గ్రంథము 59వ అధ్యాయం ఆఖరి వచనం ఎప్పుడూ చదవాలి. నీ నోటి నుండి మాట నేను ఎన్నటికి నీ పిల్లల నోటి నుంచి కూడా తీయను అని దేవుడిస్తున్న వాగ్దానం అది. మనం ఇలా గనక ఉంటే ఖచ్చితంగా దేవుడు మన నోటి నుంచి ఆ వాక్యాన్ని ఎప్పటికీ తీయడు. మన పిల్లల నోటి నుంచి తీయడు, వాళ్ళ పిల్లల నోటి నుంచి కూడా దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం అది. నిజంగా మనం ఈ స్వతంత్రించుకోవాలంటే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, గాడ్, నేను నా ఇన్నర్ యాటిట్యూడ్స్, ఇన్నర్ లోపల నా అంతరంగంలో సీక్రెట్ ఏరియాస్ నేను పరిశీలిస్తాను. చర్చ్ లో నేను అద్భుతంగా ఉండొచ్చు, చర్చ్ లో నేను చాలా గుడ్ బిలీవర్ గా ఉండొచ్చు, నా వైఫ్ ని కూడా నేను గుడ్ బిలీవర్ అనుకోవచ్చు, నా పిల్లల దగ్గర కూడా కానీ నా సీక్రెట్ లైఫ్ ఎవ్వరు చూడని సమయంలో నా హృదయం ఎక్కడ ఉన్నది? దేవుడు అదే అడుగుతున్నాడు. ఆ సీక్రెట్ లైఫ్ నాకు కావాలి. ఆ సీక్రెట్ లైఫ్ లో నీ థాట్స్ ఏమైనా, నీ మోటివ్స్ ఏమైనా, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశంలు అన్ని దేని వైపు ఉన్నాయి? ఒకవేళ ఇట్లా ఎక్కడైనా మనం తప్పిపోతే గాడ్ అంటున్నారు, ప్రతి ఒక్కరు ఎవరైతే తప్పిపోయి విశ్రమిస్తూ బాధపడుతున్నారో, విరిగి నలిగి ఉన్నారో వాళ్ళు నా దగ్గరకు రండి, నేను వాళ్ళకి విశ్రాంతి కలుగు చేస్తాను. గాడ్ ఖచ్చితంగా మనల్ని విడిపించి మన కుటుంబాలను ఆశీర్వాదంగా మార్చాలనుకుంటే దేవుడు ఈ మాటలు దీవించిన గాక. థ్యాంక్ యూ బ్రదర్స్. ఇప్పుడు సామ్వీ సిస్టర్ ప్రేయర్ చేసుకుందాము. సామ్వీ సిస్టర్ యవనస్తుల రక్షణ విషయము, అలాగే వాళ్ళ జాబ్స్ విషయం సామ్వీ సిస్టర్ ప్రేయర్ చేస్తారు. అత్యున్నత సింహాసనాసీనుడు అయి ఉన్నటువంటి మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, దేవానాయన మీకే హృదయపూర్వకమైనటువంటి వందనములు, స్తుతులు, స్తోత్రములను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుణ్యనామంలో సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవ, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పేరిట ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్య మీరుంటానని నా ప్రభు అయా మీరు సెలవిచ్చిన విధానమునకే వందనాలు తండ్రి. అయా నా ప్రభా, సంఘమంతయు నా ప్రభా ఏకీభవించి ప్రార్థిస్తుండగా నా ప్రభా అయా మీరు ఆలకించి నా ప్రభా జవాబు దయచేస్తారని నమ్మి విశ్వసిస్తూ అయా నా ప్రభా మీ సన్నిధిలో నా ప్రభా మా యొక్క అయా నా తండ్రి అయా సంఘములో ఉన్నటువంటి సహోదరి సహోదరులు ఎవరైతే నా ప్రభా రక్షణ పొందుకోవాల్సి ఉన్నారో వారిని మీ పాదాల చెంతకు తీసుకొస్తున్నాం ప్రభా. అయా తండ్రి కృప చూపించండి తండ్రి. అయా మీరు మమ్మల్ని ఎలా అయితే రక్షించి నా ప్రభా అయా ఈ యొక్క పాప లోకంలో నుంచి నా తండ్రి మమ్మల్ని ప్రత్యేకించి మీ బిడ్డలుగా ముద్ర వేసి భద్రపరిచి ఉన్నారో నా ప్రభా, ఆ రీతిగా మా యొక్క సహోదరి సహోదరులను కూడా నా ప్రభా నా తండ్రి అయా నా ప్రభా వారికి రక్షణ భాగ్యంలో దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా తండ్రి. మీరు ఆకర్షిస్తేనే ఎవరైనా మీ ఎద్దుకు వస్తారు. అలాగే మమ్మల్ని ఎలా అయితే ఆకర్షించారో మా తోటి సహోదరి సహోదరులను కూడా నా ప్రభా మీరు ఆకర్షించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా కృప చూపించండి ప్రభా. మీ యొక్క రక్షణానందమున నా ప్రభా అయా మా యొక్క సహోదరులు అయా సహోదరులు నా ప్రభా ఆనందించాలని నా ప్రభా మేమెంతగానో నా ప్రభా నా తండ్రి అయా నా తండ్రి కోరుకుంటున్నాం ప్రభా. అయా మా ఈ మనవి నా తండ్రి మీ చిత్తమునకు అనుగుణంగా ఉన్నదని నమ్మి విశ్వసిస్తూ మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలు కుంచున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయా జాబ్స్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి అయా యవ్వన సహోదరి సహోదరులను నా ప్రభా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి ఇమాన్యుల్ బ్రదర్ని, మనోహర్ బ్రదర్ని, అయా ప్రదీప్ బ్రదర్ని, ఉదయబాబు బ్రదర్ని, అదే రీతిగా ప్రేమ్ బ్రదర్ని, అదే రీతిగా నా ప్రభా నా తండ్రి అయా దివ్య సిస్టర్ని, శృతి సిస్టర్ని, అయా నా ప్రభా నా తండ్రి లక్ష్మీ సిస్టర్ని, ప్రియాంక సిస్టర్ని, అయా భాగ్యశ్రీ సిస్టర్ని, అయా నా తండ్రి రాజశ్రీ సిస్టర్ని, అదే రీతిగా నా ప్రభా నా తండ్రి విశ్వజ సిస్టర్ని నా ప్రభా
అయా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభా, అయ్యా ఈ బిడ్డల నా ప్రభ నా తండ్రి, అయా నా ప్రభా ఆయా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుండగా నా ప్రభా, అయా ఇప్పటి వరకు వారి యొక్క ప్రయత్నాల్లో మీరు తోడై ఉన్నందుకు కృతజ్ఞత వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి, అయా నా తండ్రి ప్రయాసపడు వారి వలన ఎన్నో, పొందగోరు వారి వలన ఎన్నో ఏది జరగదు కానీ నా తండ్రి, అయా కరుణించి నీ వల్లనే అయా ప్రతిదీ నా తండ్రి జరుగుతుందని నా ప్రభా మీ పాదాలు పట్టుకుని వేడుకుంటున్నాం తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి మీ సన్నిధిలో నా ప్రభా ఈ బిడ్డలను అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. అయా వీరు యొక్క నా తండ్రి, అయా నా తండ్రి జాబ్స్ విషయంలో మీరు అద్భుత కార్యమును జరిగించండి ప్రభా. అయా నిన్ను నమ్మిన వారిని అయా నువ్వెన్నడూ సిగ్గుపడనివ్వవు ప్రభా. అయా వారిని తోకగా కాదు కానీ తలగా ఉంచుతానని నా తండ్రి మీరు వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. అయా నా ప్రభా మా యొక్క సహోదరి సహోదరుల విషయంలో నా ప్రభా మీ యొక్క కార్యాన్ని జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయా ముందుగా వారి యొక్క వ్యక్తిగత జీవితాల్లో నా ప్రభా మీ యొక్క నీతిని రాజ్యమును వెతికేటువంటి కృపను నా ప్రభా మా యొక్క ఆయా సహోదరి సహోదరులకు అనుగ్రహించండి ప్రభా. అయా ఏదైతే నా ప్రభా నా తండ్రి అయా వారు నా తండ్రి నిన్ను వెతుకుతారు, అయా నీ రాజ్యం కొరకు నా ప్రభా వారు జీవిస్తారు, వారి అవసరతలన్నీ మీరు తీరుస్తానని నా తండ్రి వాగ్దానం చేసి ఉన్నారు ప్రభా. అయా నా ప్రభా నా తండ్రి ఆయా అవసరతల కోసం నీ రాజ్యాన్ని వెతకటం కాదు కానీ నా ప్రభా నీ సన్నిధిలో ఉంటే సంపూర్ణ సంతోషము ఆనందము కలదని నా ప్రభా వారు నా ప్రభా నిన్ను నా తండ్రి రుచి చూచి ఎరిగే కృపను మీరు ప్రసాదించండి తండ్రి. మీకు వందనాలయ. అయా నా ప్రభా వారి యొక్క ప్రయత్నాల్లో నా ప్రభా ఎటువంటి లోపం లేకుండా నా ప్రభా మీరు సహాయం దయచేయండి ప్రభా. అయా ప్రిపరేషన్ విషయంలో మీరు కృప చూపించండి ప్రభా. చదివిని నా తండ్రి జ్ఞాపకం ఉండే రీతిగా జ్ఞాపక శక్తిని ప్రసాదించండి తండ్రి. అయా నా ప్రభా నా తండ్రి వారి యొక్క అవసరతలు నా ప్రభా ఆయా ఎగ్జామ్స్ ఫీజు కట్టే విషయాల్లోనూ, అయా నా ప్రభా వారి నా తండ్రి ట్రావెల్ చేసే ఇతర ప్రాంతాలకు వెళ్ళి అయా నా తండ్రి వారు నా తండ్రి ఎగ్జామ్స్ రాసే విషయంలోనూ ప్రయాణాల్లోనూ నా ప్రభా అవసరతల్లోనూ నా తండ్రి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ప్రతిదీ మీరే ప్రొవైడ్ చేయమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అయా మా యొక్క సహోదరి సహోదరులు నా ప్రభా అయా నా ప్రభా జాబ్స్ నా తండ్రి మీ యొక్క కరుణ చేత పొందుకునే నా ప్రభా నీ యొక్క సాక్షులుగా నా తండ్రి మీరు నిలవబెట్టబోతున్న విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ. అదే రీతిగా నా ప్రభా నా తండ్రి ఆయా న్యూజిలాండ్లో నా ప్రభా అయా నా ప్రభా ఆయా ఫుల్ టైం జాబ్ కొరకు ప్రయత్నిస్తున్నటువంటి అయా మా యొక్క వివేక్ బ్రదర్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఆయా బ్రదర్కి ఫుల్ టైం జాబ్ని మీరే అనుగ్రహించండి ప్రభా. ఆయా ఫ్యామిలీని నా ప్రభా నా తండ్రి మీరు నా తండ్రి ఆయా ఐక్యపరుస్తున్న విధానమునకే కృతజ్ఞతాస్తులు స్తోత్రములు నా తండ్రి. ఆయా సిస్టర్ని పిల్లల్ని నా ప్రభా సురక్షితంగా న్యూజిలాండ్కి నా ప్రభా అయా మీరే నా తండ్రి అయా తీసుకువెళ్ళమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. అక్కడ బ్రదర్కి ఏ అవసరతలు అక్కర్లు ఉన్నాయో నా ప్రభా మీరే తీర్చమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. అయా నా తండ్రి ముఖ్యంగా ఆయా బ్రదర్కి నా తండ్రి ఫుల్ టైం జాబ్ని మీరే దయచేయమని అయా నా తండ్రి కుటుంబాన్ని నా తండ్రి మీరే దీవించి ఆశీర్వదించమని మీలో నా తండ్రి అయా నా ప్రభా వన్నెస్గా ఉండే రీతిగా కృప చూపించమని బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. దేవా నా ప్రభా మా యొక్క సహోదరి సహోదరుల యొక్క నా ప్రభా ఆయా రక్షణ విషయంలోనూ ఆయా జాబ్స్ విషయంలోనూ మీరు అద్భుత కార్యమును ఆశ్చర్యకార్యమును ఆయా మహిమోన్నతమైన కార్యమును మీరు జరిగిస్తారని నా ప్రభా ఇది మీ వలన మాత్రమే సాధ్యమని నమ్మి విశ్వసిస్తూ మీ పాదాలు పట్టుకుని అయా వీరిని నా ప్రభా మీ యొక్క చేతులకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క అతి పరిశుద్ధమైనటువంటి పుణ్యనామములో బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. సిస్టర్ మన సండే స్కూల్ చిల్డ్రన్ గురించి మాధురి సిస్టర్ ప్రేయర్ చేస్తారు. మా ప్రేమ గల పరలోక తండ్రి, కృపగల దేవ, యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు మాకు ఇచ్చిన ఇట్టి శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. దేవా మా యొక్క కుటుంబాలను కట్టుకునే విషయంలో దేవా దైవికమైన విధానంలో పెంచుకునే విషయంలో మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన వాక్య లేఖనాలను బట్టి నీకు వందనాలు దేవా. దేవా మా ముందు ఉంచిన మా పితరులను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయంలో మా యొక్క సండే స్కూల్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా హెన్రీ, షీనా, సాత్విక, విశ్వాస్, జెన్నీ, జాషువా, జోనాథన్, సుశ్రుత, ఆంజలినా, యేసు, ధనలక్ష్మి, అభిజయ్, సుధా, యానీ, జోయ్, సంజన, జో, ఆద్య పాల్, ఆరుష్ పాల్, రీనా, ధన్య కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా.
ఈ బిడ్డలందరినీ ప్రభా నీ బలిష్టమైన రెక్కల కింద భద్రపరచమని వేడుకొంచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరున జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, తల్లి గర్భంలో రూపింపబడక మునిపే నువ్వు ఏర్పరచుకున్న దేవుడవు తండ్రి. ఈ బిడ్డల పక్షాన నీ ఉద్దేశాలు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి నీ యొక్క జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. దేవా తండ్రి, వారిని అందు భయభక్తులు కలిగి ఏ రీతిగా జీవించాలో, తల్లిదండ్రుల పట్ల ఏ రీతిగా ఉండాలో, తల్లిదండ్రులకు లోబడే మనసును వారికి దయచేయమని వేడుకొంచున్నాం ప్రభా. ఈ బిడ్డలు ప్రభా ప్రభు యొక్క శిక్షలో బోధలో వారు పెరిగేలాగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, బిడ్డల విషయంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. దేవా, ఏషియా 54:13 ప్రకారం ప్రభా నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నందుదురు అని తండ్రి. దేవా, మా బిడ్డలందరూ ప్రభా యెహోవా చేత ఉపదేశం పొందే బిడ్డలలాగా ఉండటానికి సహాయం చేయండి ప్రభా. దేవా, మరి తల్లిదండ్రులుగా మేము కూడా వారిని ఎలా పెంచాలో ప్రభా దైవికమైన విధానం వారిని పెంచడానికి మాకు సహాయం చేయండి ప్రభా. తల్లిదండ్రులందరికీ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. తల్లిదండ్రులు బిడ్డలకి మాదిరికరంగా ఉండినట్లు అటువంటి జీవితాలను అనుగ్రహించండి ప్రభా. ఈ బిడ్డలు ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటానికి ఈ బిడ్డల్ని నీవు ఉంచుతూ రమ్మని వేడుకుంటున్నాం ప్రభా. దేవా తండ్రి, చిన్న వయసులోనే నేను ఎరిగే అనుభవంలోంచి వారిని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ముఖ్యంగా ప్రభా ఈ యొక్క ప్రస్తుత దినాలు ఎంతో భయంకరమైనవి ప్రభా. ఈ ఓళ్ళి పరంగా మా బిడ్డలందరూ పెరగకుండా ప్రభా దేవా, దేవుని చిత్తానుసారంగా వారు పెరగటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క టెంప్టేషన్స్ ని, ఈవిల్ నుంచి వారిని విడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, మొబైల్ అని, గేమ్స్ అని ప్రభా, రకరకాల సోషల్ మీడియా యాక్టివిటీస్ అని చాలా ఎన్నో వస్తూ ఉంటాయి ప్రభా. వాటన్నిటి నుంచి వారిని విడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాం ప్రభా. దేవా, వారి యొక్క చదువుల విషయమై ప్రార్థిస్తున్నాం తండ్రి. మా బిడ్డలందరికీ మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. దేవా, వారు మంచి క్యారెక్టర్ కలిగి జీవించేలాగా సహాయం చేయండి ప్రభా. ఫ్రెండ్షిప్ విషయంలో తండ్రి, మరి స్కూల్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు ఎలా ఉండాలో తండ్రి వారికి నేర్పిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలి అనేది కూడా ప్రభా వారికి నేర్పించండి ప్రభా. దేవా, మరి ఇంట్లో తల్లిదండ్రులు చెప్పినప్పుడు, సండే స్కూల్లో టీచర్స్ చెప్పినప్పుడు దేవా తండ్రి వారు విని తండ్రి వారి హృదయంలో భద్రపరుచుకుని ఆ రీతిగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి సండే స్కూల్లో విన్న వాక్యాన్ని ప్రభా ఆ వాక్యానుసారంగా నడుచుకోవడానికి చిన్ననాటి నుంచే వారికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ రీతిగా మా బిడ్డల పక్షాన నువ్వు ప్రతి విషయంలో కార్యం జరిగిస్తూ రమ్మని ప్రార్థిస్తూ మా బిడ్డలందరినీ నీ దగల హస్తాల్లో చెప్పుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. దివ్య సిస్టర్ గారు యవనస్తుల మ్యారేజెస్ విషయం ప్రేయర్ చేస్తారు. Gracious Heavenly Father, thank you, Lord, ఈ టైంని మాకు ఇచ్చినందుకు. లార్డ్, మ్యారేజ్ కావాల్సిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని బట్టి లార్డ్ మీ పాదాల దగ్గరికి వచ్చున్నాం తండ్రి. సోనీ సిస్టర్, నవ్య సిస్టర్, శుద్రత, ప్రియాంక సిస్టర్స్ని బట్టి మీకు లార్డ్ మేము అడుగుచున్నాం తండ్రి. లార్డ్ లక్ష్మి, ఎలిజబెత్, ఎస్టర్ సిస్టర్స్ని, దివ్య, శృతి సిస్టర్, నేను రవితేజ, ఇమాన్యుయల్, మనోహర్ బ్రదర్స్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో లార్డ్ మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ ప్లాన్స్ని వాళ్ళకి ఫుల్ఫిల్ చేయండి లార్డ్. నిజంగానే మీ ప్లాన్స్ లార్డ్ ప్రాస్పర్ చేయటానికే కానీ నాట్ హార్మ్ చేయటానికి కాదు తండ్రి. లార్డ్ మేమందరము లార్డ్ మీ ప్లాన్స్ మీద రెస్ట్ అయ్యే కృపను ఇచ్చేయండి లార్డ్. మీరు మాకు మంచి ఈవుల్ని ఇస్తారని మేము నమ్మే కృపను ఇచ్చేయండి లార్డ్. ఎవరి హార్ట్లో అన్బిలీఫ్లో లేకుండా ఫాదర్ మీలో బలంగా ఫెయిత్లో ఎదిగే కృపను ఇచ్చేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ నిజంగానే మీరు మా గుడ్ ఫాదర్ తండ్రి. మేము అది మా హార్ట్ డీపెస్ట్ లార్డ్ ప్లేసెస్లో కూడా లార్డ్ మీరు రాయమని అడుగుచున్నాం తండ్రి. లార్డ్ మా ఐస్కి ఏ రాంగ్ థింగ్ కనిపించినా లార్డ్ మాకు కష్టంగా ఉన్న థింగ్స్ ఏమున్నా కూడా లార్డ్ మీరు మంచి ఫాదర్ అని మేము బిలీవ్ చేసే కృపను మాకు దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మేము బిలీవ్ చేస్తున్నాం ప్రతి ఒక్కళ్ళకి మీరు ప్లాన్ చేసిన ప్రకారము
పర్ఫెక్ట్ పార్ట్నర్ని ఇస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. సరైన టైం వరకు లార్డ్ వెయిట్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. మీ గైడెన్స్ని విజ్డమ్ని అనుగ్రహించండి. సెలెక్షన్లో పార్ట్నర్ సెలెక్షన్లో కూడా లార్డ్ మీ డిసర్న్మెంట్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. నిజంగానే వాళ్ళకి లార్డ్ ప్రతి ఒక్కరిని మీరు రెడీ చేస్తున్న రీతిని బట్టి మీకు స్తోత్రం తండ్రి. ఇవాంజలిన్ సిస్టర్ని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి. లార్డ్ ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బలమైన విజ్డమ్తో నింపుకునే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మీలో బలంగా ఎదిగే కృపను దయచేయండి. వాళ్ళలో ఎప్పుడు కూడా డిస్పేర్ హార్ట్ని రాకుండా లార్డ్ మీలో ఎంకరేజ్మెంట్ పొందుకునే కృపను దయచేయండి. లార్డ్ ఇంకా ఫాస్ట్గా లార్డ్ మీ గురించి పరిగెత్తే కృపను దయచేయమని కోరుచున్నాను తండ్రి. లార్డ్ ఈ విల్డర్నెస్ టైంలో కూడా లార్డ్ నిజంగానే మీరు హెల్ప్ చేసి గైడ్ చేయండి, మీరు కంఫర్ట్ చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ టైమింగ్స్ని ట్రస్ట్ చేసే కృపను దయచేయమని కోరుచున్నాం తండ్రి. లార్డ్ మ్యారేజ్ విషయంలో కూడా అన్నిటిలో కూడా లార్డ్ వాళ్ళని బ్లెస్ చేయమని అడుగుచు లార్డ్ ప్రతి ఒక్క సిస్టర్ని బ్రదర్ని మీ పాదాలు చెంత పెట్టచ్చు. ఈ కొద్ది ప్రార్థన మీ సన్నిధి అని చేర్చుకోమని త్వరగా రానే నేస్తం పెట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రార్థన చేసుకుందామండి. పర్లోకమందు తండ్రి, ఈ నిమిషం ప్రభా, ఈ సమయం ప్రభా, ఈ కూడికను ప్రభా ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ప్రభా మీరు మీ యొక్క presence తో జరిగించారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్, మాతో ఉన్నందుకు. డాడ్, ఈరోజు ప్రభా మేమందరం కలిసి ప్రభా ఏక ఆత్మతో ఏక శరీరంతో ఒక తండ్రిని యొక్క అవయములుగా తండ్రి మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం. మా సంఘానికి శిరస్సుగా నువ్వే ఉండండి ప్రభా. నీ ద్వారా వచ్చే ఆలోచన ద్వారానే సిఎఫ్సి విజయవాడ సంఘాన్ని మీరు స్థాపిస్తున్నందుకు, మీరు ప్రతి ఆలోచనలో జ్ఞానం ఇస్తున్నందుకు థ్యాంక్ యూ ఫాదర్. ముందుగా తండ్రి సంఘాన్ని బట్టి నీకు ఎంతగానో వేలాది కోట్లాది స్తోత్రాలు ప్రభా. సంఘంలో తండ్రి మీరు అధికారిగా ఉండి తండ్రి ప్రతి విషయంలో తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామాన్ని మీరు గణపరుస్తున్న విధానమును బట్టి నిజంగా థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి అలాగే తండ్రి మా బ్రదర్స్ గురించి నీ దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. అబ్రహాం బ్రదర్ని, సారా సిస్టర్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. వాళ్ళ కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ బిడ్డలిద్దరికీ మంచి ఆరోగ్యాలు దయచేయండి ప్రభా. అలాగే తండ్రి వాళ్ళ మనవరాలు ప్రియాంక విషయమై నీ పాదాల దగ్గర పెడుతున్నాం లార్డ్. మంచి పీజీ సీట్ దయచేయండి. అలాగే తండ్రి తన వివాహ విషయంలో ప్రభా మీరే ప్రభా మీ చిత్తాన్ని జరిగించమని కోరుచున్నాం. తనకి ధైర్యం ఇవ్వండి ప్రభా. నీ కొరకు నిలబడుతున్న ప్రతిసారి ప్రభా మీరే తను ప్రోత్సహించమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. ఉషశ్రీ సిస్టర్ని బట్టి, ప్రత్యూషాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి ప్రత్యూష విషయం నీ దగ్గర తండ్రి స్పెషల్ పిటిషన్ దయచేస్తున్నాం ప్రభా. లార్డ్ మీ న్యాయంను జరిగించి ప్రభా బిడ్డ జీవితాన్ని ప్రభా మీరు మళ్ళీ ఫ్లరిష్ చేస్తున్నందుకు నీకే వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. మా ప్రార్థన ఆలకించినందుకు తండ్రి స్వరూప్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి ఇద్దరు బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం, వాళ్ళ జాబ్స్ గురించి అలాగే వాళ్ళ వివాహాల గురించి ప్రభా నీ చిత్త ప్రకారం జరిగించమని, నీ నామానికి ఘనత తెచ్చుకోమని కోరుచున్నాం లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్. అలాగే చిట్టిబా బ్రదర్ కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు ప్రభా. తండ్రి బ్రదర్ వాళ్ళ డాటర్ మ్యారేజ్ విషయమై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అలాగే తండ్రి మరి తన యొక్క సన్ విషయమై తండ్రి నీ దగ్గర బతిమలాడి అడుగుచున్నాం ప్రభా. తండ్రి బిడ్డకు ప్రభా రక్షణ దయచేయండి ప్రభా. తిరిగి నీ సన్నిధిలో తనని స్థాపించుకోమని కోరుచున్నాను లార్డ్. అలాగే బ్రదర్ సిస్టర్ కి మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. ప్రసాద్ బ్రదర్ని బట్టి, హవిలా సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి బ్రదర్ కి రక్షణ దయచేయండి ప్రభా. తండ్రి రక్షణలో నిశ్చయతను మీరు 100% దయచేయండి తండ్రి. అలాగే సిస్టర్ చేస్తున్న జాబ్ లో మీరు తోడుగా ఉండండి. తనకు కూడా మంచి ఆరోగ్యం దయచేయమని కోరుచున్నాను లార్డ్. ప్రేమ్ సారథిని బట్టి తండ్రి తన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సిస్టర్ చేస్తున్న బ్రదర్ చేస్తున్న వర్క్ ను మీరు దీవించండి ప్రభా. అలాగే ఇద్దరు బిడ్డలను కూడా అభిషేకించమని కోరుచున్నాం లార్డ్. తండ్రి వెంకట్ బ్రదర్ని బట్టి వందనాలు తండ్రి. వాళ్ళ మదర్ కి రక్షణ దయచేయండి ప్రభా. బ్రదర్ కూడా ప్రభా షోల్డర్ పెయిన్ నుంచి స్వస్థత దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రామ్మోహన్ బ్రదర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి నీకు వందనాలు. ఇద్దరికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. అలాగే తన వాళ్ళకి లోకల్ గా ఒక మంచి ఫెలోషిప్ ని ప్రజెంట్ చేయండి ప్రభా. తన నిత్యముని సన్నిధిలో గడపడానికి కుటుంబానికి మీరు తోడుగా ఉండండి ప్రభా. తన ఇబ్రహీంపట్నం సురేష్ అని బట్టి, సిస్టర్ని బట్టి, నాన్సీని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి నాన్సీకి రక్షణ దయచేయండి ప్రభా. సిస్టర్ కి ఇచ్చిన మీరు అకాల స్వస్థతను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ సో మచ్ లార్డ్. తన లింకన్ అన్న బ్రదర్ని బట్టి, తను చేసిన పరిచర్యను బట్టి, కుటుంబాన్ని బట్టి, మనవరాలను బట్టి నీకు వందనాలు ప్రభా. బ్రదర్ కి తోడుగా ఉండండి. పరిచర్యను ప్రభా మీరే దీవించి ఆశీర్వదించమని తండ్రి నీ యొక్క ప్రజెన్స్ నిత్యము తనతో పాటు తన సంఘంలో దయచేయమని కోరుచున్నాం లార్డ్. తన సీను బ్రదర్ని బట్టి, తండ్రి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. బ్రదర్ కూడా తండ్రి బీపీ విషయంలో ప్రభా తండ్రి బీపీని తగ్గించమని కోరుచున్నాను లార్డ్. తన్ని అలాగే బిడ్డలకు కూడా తోడుగా ఉండి యవనస్తులు ప్రభా వెళ్ళి వస్తుండగా తన్ని అన్నిట్లో మీరు తోడుగా ఉండి సహాయం చేయమని కోరుచున్నాను.
స్టీఫెన్ అన్న కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, సిస్టర్ని బట్టి వందనాలు, వాళ్ళు తండ్రి చేస్తున్న పరిచయని బట్టి వందనాలు. బిడ్డలిద్దరిని ప్రభా మీరే తండ్రి కాపాడండి ప్రభా. యవనేచ్ఛల నుంచి పారిపోవడానికి మీరే మీ పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి ప్రభా. పండు బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఆదిత్య రక్షణ విషయమే మీకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలకి రక్షణ దయచేయమని కోరుచున్నాం ప్రభా. ఇంకా తనతో మీరు మాట్లాడండి ప్రభా. ఇంకా మీరు నేర్పించాల్సిన విషయాలు తనతో మీరు బోధించమని కోరుచున్నాం. లార్డ్ సామాన్యని బట్టి నీకు వందనాలు, సిస్టర్ని బట్టి నీకు వందనాలు. అన్నయ్య తండ్రి, అన్నయ్యకు ఉన్న ప్రతి ఒక్క అప్పుల విషయమే తండ్రి మీరే విడుదల దయచేయబోతున్నందుకు నీకు వందనాలు. దాన్ని తిరిగి సంఘంలో మీరు స్థాపించినందుకు నీకే వందనాలు. తిరిగి తనతో మీరు మాట్లాడి తండ్రి, మీరు తనని ప్రభా మీరు ప్రతి విషయంలో సహాయం చేస్తున్నందుకు నీకే వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. విజయ్ కుమార్ అన్న బట్టి తండ్రి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. విజయ్ కుమార్ అన్న కూడా మీరు తోడుగా ఉండండి. ప్రయాణాల్లో తండ్రి వెళ్తుండగా ఎడ్యుకేషన్ విషయంలో మీరే సహాయం చేయండి ప్రభా. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. లార్డ్ సాంబీ సిస్టర్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి సిస్టర్ చేసిన ప్రయాణాల్లో కూడా తోడుగా ఉండండి జాబ్ నిమిత్తం. అలాగే వాళ్ళ మదర్ కి రక్షణ దయచేయండి ప్రభా. వాళ్ళ బ్రదర్ ట్రీట్మెంట్ లో సహాయం చేయండి. వాళ్ళ బ్రదర్ కూడా రక్షణ దయచేయండి ప్రభా. తను వాళ్ళిద్దరిని ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాను. లార్డ్ రఘు బ్రదర్ని బట్టి వందనాలు ప్రభా. తన సిస్టర్ని తిరిగి సంఘానికి మీరే తీసుకురమ్మని మీ పాదాలు పట్టుకొని అడుచున్నా. మీరే తన హృదయంలో మాట్లాడండి. ఇద్దరు బిడ్డలకి తోడుగా ఉండండి. యవ్వన వయసులో ప్రభా మీ యొక్క వాక్యంను బలంగా తండ్రి వాళ్ళ హృదయాల్లో నాటమని కోరుచున్నాను. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి మోహన్ అన్న బ్రదర్ బట్టి వందనాలు ప్రభా. వైజాగ్ లో ఉంటున్న ఇద్దరు తండ్రి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. తండ్రి లోకల్ ఫెలోషిప్ ని దయచేయండి ప్రభా. అలాగే యేసుదానాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇద్దరిని తండ్రి ఎదుగుతున్న విషయాల్లో మీరే తోడుగా ఉండి మీ వాక్యంలో నిత్యము ఫలింప చేయమని కోరుచున్నాను. సిస్టర్ కూడా మీరు తండ్రి రక్షణ దయచేయండి ప్రభా. బిఎస్ఎన్ఎల్ మోహన్ అని బట్టి వందనాలు. తనకి ఇచ్చిన తండ్రి జాబ్ ని బట్టి తండ్రి నీకు వందనాలు. మంచి ఆరోగ్యం బట్టి వందనాలు. బిడ్డలిద్దరిని కూడా దీవించమని కోరుచున్నాం లార్డ్. తండ్రి ఇమాన్యుయల్ మనోహర్ ని బట్టి వందనాలు ప్రభా. యవనస్తులు ప్రభా ఉద్యోగాల నిమిత్తమై నీ దగ్గర ఎదురు చూపు చూస్తున్నారు ప్రభా. తప్పకుండా నీ దగ్గర నుంచి ఫలం పొందుకుంటారని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి రాజీవ్ బ్రదర్ని బట్టి సిస్టర్ని బట్టి డాటర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వాళ్ళు చేసిన జాబ్ను బట్టి థ్యాంక్ యూ ఫాదర్. అలాగే ఆనంద్ అన్న బ్రదర్ని బట్టి తండ్రి సిస్టర్ని బట్టి ఇద్దరు యవనస్తుల బిడ్డల్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. ఆనంద్ అన్నయ్య కూడా మీరు తోడుగా ఉండండి. చేస్తున్న జాబ్ లో తండ్రి మీరే తోడుగా ఉండండి. ఆ డెప్స్ అన్ని క్లియర్ అవ్వడానికి ప్రభా మీరే మార్గం చూపించి తప్పకుండా తండ్రి మీరు చేయబోతున్నందుకే మీకే థ్యాంక్ యూ లార్డ్. తండ్రి వివేకానంద్ బట్టి కూడా వందనాలు ప్రభా. తండ్రి సిస్టర్ మళ్ళీ న్యూజిలాండ్ వెళ్ళడానికి ప్రభా అన్ని సకాలంలో అవ్వడానికి మీరు సహాయం చేయండి. అన్ని పనుల్లో తోడుగా ఉండండి. బ్రదర్ కూడా ప్రభా పర్మనెంట్ జాబ్ దయచేయండి ప్రభా. అక్కడ ఇద్దరు ఒకటిగా చేరి కుటుంబాన్ని ఇంకా కట్టుకొని బిడ్డల్ని ప్రభా నీకు మహిమకరంగా ఇంకా నీ జ్ఞానంతో బోధించటకు మీ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి విషయంలో దయచేయండి. లక్ష్మీ సిస్టర్ని బట్టి వందనాలు. తను చేసిన జాబ్ని బట్టి వందనాలు. వాళ్ళ సిస్టర్ని ఫాదర్ని కూడా మీరే దీవించండి ప్రభా. సోనీ సిస్టర్ని బట్టి థ్యాంక్ యూ ఫాదర్. తన సిస్టర్ కి ప్రభా మరి ఆ హాస్టల్లో మీరు తోడుగా ఉండి అక్కడ సాక్షి బిడ్డగా ఉండుటకు ప్రభా మీరే బిడ్డకి మీరు పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. చైతన్య బ్రదర్ని బట్టి కుటుంబాన్ని విజేత సిస్టమ్ బట్టి అలాగే బిడ్డని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. బ్రదర్ కూడా ప్రమోషన్ ప్రభా మరి లోకల్ ఏరియాలో రావాలని కోరుకున్నాను. నీ చిత్తంలో ప్రభా బిడ్డకి దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ ఫాదర్. తని ఉదయ్ బాబుని రవితేజాని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇద్దరికి తని పర్మనెంట్ ప్లేస్మెంట్స్ మీరే దయచేయండి ప్రభా. రవితేజ కూడా ప్రభా పర్మనెంట్ జాబ్ ని మీరే ప్రసాదించండి ప్రభా. రక్షణ దయచేయండి ప్రభా బిడ్డలిద్దరికి. అలాగే ప్రేమ్ కుమార్ ని బట్టి ప్రేమ్ సాగర్ ని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డలు కూడా మీరు తోడుగా ఉండండి. జాబ్స్ దయచేయండి ప్రభా. అలాగే తండ్రి చదువులో కూడా ప్రేమకి తోడుగా ఉండమని కోరుచున్నాను లార్డ్. తని ముంబై విజయ్ కుమార్ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. బిడ్డలిద్దరికి తోడుగా ఉండండి ప్రభా. తండ్రి మీరే ప్రభా వాళ్ళ జాబ్స్ లో తోడుగా ఉండమని కోరుచున్నాను. యేసుదాస్ బ్రదర్ ని బట్టి సిస్టర్ ని బట్టి డాటర్ ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. బ్రదర్ ని ప్రభా మరి కాలేజ్ లో ప్రభా తను ఇంకా బలంగా వాడుకోమని కోరుచున్నాను. బ్రదర్ ని మీరు చేసిన పరిచర్యను దీవించండి. తన డాటర్ కూడా మంచి హెల్త్ దయచేయండి ప్రభా. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి. అలాగే రాంబాబు బ్రదర్ ని బట్టి వందనాలు. సిస్టర్ ని బట్టి వందనాలు. తన ఇద్దరు బిడ్డల్ని బట్టి కూడా వందనాలు ప్రభా తండ్రి. అలాగే ప్రభా శృతి సిస్టర్ ని బట్టి వందనాలు. ఎంఎస్సీ చేస్తుండగా ఆ బిడ్డకి హాస్టల్లో తోడుగా ఉండండి ప్రభా. మీరు నిత్యము బిడ్డతో తండ్రి మీ కట్టడాల్లో తను ఎదుగుటకు కృప దయచేయండి ప్రభా. దివ్య సిస్టర్ ని బట్టి కీర్తి సిస్టర్ ని బట్టి వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్. తన వాళ్ళు జాబ్స్ ప్రయత్నాల్లో మీరే సహాయం చేయండి ప్రభా. శ్యామ్ ప్రసాద్ బ్రదర్ కుటుంబాన్ని బట్టి వందనాలు ప్రభా. సిస్టర్ ని బట్టి డాటర్స్ ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. తన బిడ్డకి తను తిరిగి ఇండియా రావడానికి మీరు చూపించిన కృపను బట్టి వందనాలు. ఆరోగ్యాలు తిరిగి తల్లి ఇద్దరు హెల్దీగా రావడానికి మంచి హెల్త్ దయచేసినందుకు కూడా
కూడా థ్యాంక్ యూ ఫాదర్. అలాగే బిడ్డల మ్యారేజ్ విషయంలో కూడా ప్రభా మీరే మార్గం చూపించి ప్రభా ఏ దారిలో వెళ్ళాలో కూడా క్లియర్ గైడెన్స్ దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. రమేష్ అన్న కుటుంబాన్ని బట్టి వందనాలు, బిడ్డల్ని బట్టి నీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు. కిరణ్ అన్న కుటుంబాన్ని బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. సిస్టర్ని బట్టి బిడ్డల్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. సునీత సిస్టర్ ఫ్యామిలీని బట్టి వాళ్ళ పిల్లల్ని బట్టి నీకే థ్యాంక్ యూ ఫాదర్ తండ్రి. అలాగే మా ఎల్డర్ శాంత్ కుమార్ అన్నని బట్టి తండ్రి తన కుటుంబాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి బ్రదర్ యొక్క ప్రమోషన్ ప్రభా విజయవాడలో ప్రాంతంలో రావడానికి మేమందరం కలిసి అడుగుతున్నాం ప్రభా. మా రిక్వెస్ట్ ని మీరు గ్రాంట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మేమందరం కలిసి అడిగితే మీరు తప్పకుండా దయచేస్తారు ప్రభా. విజయవాడలోని ప్రమోషన్ దయచేయమని కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫాదర్. నా ప్రార్థన ఆలకించినందుకు నీకే వందనాలు. అలాగే ప్రభా తండ్రి ఇంటర్ పరీక్షకి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారు ప్రభా. సాయి దానిని జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకంగా, వాళ్ళకి మీరు జ్ఞానం దయచేయండి. అలాగే ప్రభా మరి ఇంకా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రభా నెక్స్ట్ ఎగ్జామ్స్ కి మా యవనస్తులందరికీ మీ విజ్డమ్ ని దయచేయండి ప్రభా. ఎగ్జామ్స్ అందరూ బాగా రాయటానికి మీరు తోడుగా ఉండండి. ఈ సమయాల్లో వాళ్ళకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. ఎటువంటి ఇల్ హెల్త్ వాళ్ళకి రాకుండా మీ కాపుదల్ని దయచేయండి ప్రభా. అలాగే ప్రయాణాల్లో తోడుగా ఉండండి, వెళ్ళి వచ్చి రాయటానికి అన్ని విషయాల్లో మీరు హెల్ప్ చేయమని, వాళ్ళకి మీరే స్పిరిట్ ఆఫ్ కరేజ్ నివ్వండి, విజ్డమ్ ని ఇచ్చి తండ్రి నడిపించమని కోరుచు తండ్రి. మా సంఘాన్ని మీరు ఎందుకు స్థాపించారో విజయవాడలో ఆ ప్రణాళికను నెరవేర్చడానికి తండ్రి మీరే నెక్స్ట్ జనరేషన్ బిడ్డలు కూడా మీరే లేపండి, తయారు చేయండి ప్రభా. మీరే తండ్రి మాకు మీరు నేర్పించిన వాల్యూస్ మీరు మాకు ఇంకా బోధిస్తూ మేము వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసే హార్ట్స్ ని మాకు దయచేయండి ప్రభా. అలాగే ప్రభా సంఘంలో తను ఎక్కడైనా ఉల్స్ వస్తుంటే ప్రభా ఎల్డర్స్ గా మాకు అన్నయ్యకి విజ్డమ్ ఇవ్వండి ప్రభా. ఉల్స్ ని ప్రభా మేము బయటికి పారగోలుగా కృపని దయచేయండి. అలాగే ప్రభా గొర్రెలు ఎవరైతే ఉన్నారో ప్రభా తప్పిపోకుండా కాచుకునే విజ్డమ్ ని కూడా మీరే ఇవ్వమని, తను నీ హార్ట్ ని ఇవ్వమని, అలాగే నీ భయభక్తుల్ని ఎప్పుడు సంఘంలో ఉంచమని, తను ఎప్పుడు సంఘంలో నీను శిరస్సుగానే ఉంచేటట్టు, నీ నామ ఘనత కొరకే మేమందరం ఉండేటట్టు, ఎవరిని ఎవరు గనపరుచుకోకుండా, ఎవరి వైపు ఎవరిని తిప్పుకోకుండా, ఏ గ్రూప్స్ లేకుండా ప్రభా అందరం ఒకే 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 వైపు మేము తిరిగి చూడులాగా తను నిన్ను మాత్రమే చూసి నిన్ను మాత్రమే గనపరిచే కుటుంబాలు కట్టమని, తర్వాత పిల్లల్ని ప్రభా నీకే సమర్పిస్తూ సమస్త ఘనత నీకే అర్పిస్తూ అతి త్వరలో రాని మా ప్రియ ప్రభా నేసినాం బతిలాడు వేడుకొని అడుచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ప్రార్థన కొడుకు ఇంతటితో ముగిసింది.